హరి గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోసలిలం సలీలం యత్శోకవన్నిం జనకాత్మయాయాహం ఆదాయ తేనైవ దదాహ లంకాం నమామి తం ప్రాంజలిరాజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలము వందే వాల్మీకి కోకిలము. రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం. వాల్మీకి రామాయణము అద్వైతం అనే అంశం మీద సుందరకాండను అధ్యయనం చేస్తున్నాము. సుందరకాండలో ఇంతవరకు 12 సర్గలు పూర్తయినాయి. ఇవాళ 13వ సర్గ. 13, 14, 15 3 సర్గలు అత్యంత విశేషమైనటువంటివి అని కూడా చెప్పాను. వీటిని సిద్ధి సర్గలు అంటారు. ఇందులో ఏమిటనంటే ప్రధానంగా హనుమ యొక్క విశేషమైన ఆయన యొక్క కర్మ అంతా మారిపోతున్నది. అంటే ఇప్పటిదాకా ఉన్న హనుమ వేరు, ఇక రాబోయేటువంటి హనుమ వేరు. అది ఇక్కడ విశేషం రాబోతూ ఉన్నది అనమాట. ఇందులో 13వ సర్గలో ఏమొస్తున్నదంటే దీనిలో విశేషంగా హనుమ అంతా అన్వేషణ చేశాడు. అక్కడ రావణాసురుడి యొక్క భవనం అంతా అన్వేషణ చేశాడు. పుష్పక విమానము అన్వేషణ చేశాడు. అంతా చేశాడు. కానీ ఒక చోట మండోదరిని చూశాడు. మండోదరిని చూసి సీత అనే భ్రమపడ్డాడు. భ్రమపడి ఆ తర్వాత ఏం చేశాడు, తన యొక్క బుద్ధిలో ఉన్నటువంటి పొరపాటుని అవధూయ అని పోగొట్టుకున్నాడు. అరే నేను ఇంత పొరపాటు పడ్డానేనని అక్కడ తర్కాన్ని ఉపయోగించాడు. తర్కయామాస సీతేతి. మొట్టమొదట తర్కం ప్రకారంగా ఈమె మండోదరి సీత అని అనుకున్నాడు. తరువాత అవధూయ, అది ఆ సిద్ధాంతాన్ని పోగొట్టుకున్నాడు. ఏమిటి? ఎత్ర ధూమాహ తత్రాగ్ని, ఎక్కడైతే పొగ ఉంటున్నదో అక్కడ అగ్ని ఉంటుందని తర్కం చెబుతున్నది కదా. పొగ ఉంటే నిప్పు ఉంటుంది కదా మరి. కాబట్టి ఇక్కడ నేను ఎట్లా పొరపాటు పడ్డాను అని అంటే, ఇక్కడ పొగ లేదు, నిప్పు లేదు. నేను ఏం పొరపాటు పడ్డాను, నిప్పు ఉన్నది అని అనుకున్నాను. నేను నిప్పు ఉన్నదే అని అనుకున్నాను, పొగ లేదు కదా. పొగ ఉంటే అనుకోవచ్చు, పొగ నిప్పు రెండు కలిసి ఉంటాయి కదా. అంటే అర్థం ఏంటి? రామచంద్రమూర్తి లేకుండా సీత ఎట్టుంటుంది, పొగ లేకుండా అగ్ని ఎట్టుంటుంది అని చెప్పు. నేను ఇక్కడ పొరపాటు పడ్డానేనని తర్వాత అనుకోని మరలా వెతకడం మొదలుపెట్టాడు. సరే చూశాడు, అంతా చూశాడు. చూసినా కానీ ఎక్కడ కూడా సీత కనపడలేదు. కనపడబోయేటప్పటికి ఇందులో 12వ సర్గలో చివరి చెబుతున్నట్టు చూడండి, 25వ శ్లోకంలో అవతీర్య విమానాచ్చ. విమానాచ్చ అంటే విమానం అంటే ఆ భవనముల యొక్క పైన అంతస్తు. అది ఏ అంతస్తులో ఉన్నది అనుకోండి, ఆ పైన ఎక్కడో శిఖరం మీద కూర్చున్నాడు. ఎంత ఉన్నాడైనా 7 ఎంత ఉన్నాడు. అది అంగుష్ట మాత్రం చిన్న రూపం. అక్కడ కూర్చొని హనుమాన్ మారుతాత్మజ, ఆయన మారుతాత్మజ హనుమ 2 పదాలు వేస్తున్నాడు ఆయనకి. మారుతాత్మజ అంటే వాయుదేవుని కుమారుడైన హనుమ ఇప్పుడు చింతాం ఉపజగం ఆదాయ, జగాం ఆదాయ అధ. ఇప్పుడు చింతాం అంటే బాధను పొందాడు. శోకోపహత చేతస, శోకముతో ఆ మనస్సంతా నిండిపోయి ఇప్పుడు ఎక్కడ లేని దిగులు చింతలతోటి ఉండిపోయినాడు 12వ సర్గ చివరిలో. ఇక అన్వేషణ అనేటువంటి దానికి స్వస్తి చెప్పేశాడు. ఇక ఇప్పుడు ఏమంటున్నాడనంటే, ఇక 13వ సర్గ ప్రారంభం 1లో
విమానాత్ సుసంక్రమ్య ప్రాకారం హరియూథప హనుమాన్ వేగవాన్ ఆసీత్ యథా విద్యుత్ ఘనాంతరే. ఆ హనుమ భవనము నుండి ఏంది పెద్దయిన భవనం అది, అందులో అక్కడ పైన కూర్చున్నాడు. అక్కడ నుండి ప్రాకారమునకు క్షణములో మేఘముల మధ్య నుండి మెరుపు తీగ మెరిసినట్లుగా అక్కడికి చేరాడు. ఒక్క దూకేశాడు. ఓ పైన ఉన్నవాడు ఈ యొక్క చివరికి ప్రాకారం, అక్కడ ఈ గోడ ఉంటుందిగా ప్రాకారం, దాని మీద వచ్చి కూర్చున్నాడు. ఇక్కడ కూర్చొని ఇక్కడ ఈయన సంపరిక్రమ్య హనుమాన్ రావణస్య నివేశనాత్ అదృష్ట్వా జానకీం సీతాం అబ్రవీత్ వచనం కపిః. రావణ ఇళ్ళన్నీ కూడా తిరిగి చూచి చివరికి ఎక్కడ జానకి మాత్రం కనపడకపోవడచే ఈ విధంగా ఆయన భావిస్తూ ఉన్నాడు. భూయిష్టం లోళిత లంక రామస్య చరతా ప్రియం నై పశ్యామి వైదేహీం సీతాం సర్వాంగ శోభనాం. సీతాం సర్వాంగ శోభనాం. ఇక్కడ సీతాదేవికి ఒక విశేషణం వేస్తున్నాడు. సర్వ అంగ శోభనాం, సమస్త అవయములు అందముతో ప్రకాశించుతున్నటువంటి ఆ సీతను వైదేహీం నహి పశ్యామి, చూడలేదు. ఈమె రామస్య చరతా ప్రియం, రామునకు అత్యంత ప్రియమైనటువంటిది. అందుటువంటి ఆమె భూయిష్టం లోళత లంక. ఇవి ఇక్కడ లంకలో ఎంత వెతికినా కనబడలేదు, లంక అంతయు కలయి తిరిగాను, ఎక్కడ కనబడలేదు అని ఆ సీత యొక్క సౌందర్యాన్ని వివరించాడు ఇక్కడ. అది సర్వాంగ శోభనం, అది ఇక్కడ విశేషం. అంత అందమైన ఏదో, నేను చాలా అందమైన స్త్రీలను అక్కడక్కడ చూశాను నేను చాలా మొత్తం, కానీ ఇక్కడ సర్వాంగ శోభనం అనే మాట వేశాడు. అటువంటి ఆమె కనబడలేదు అంటున్నాడు. అది సర్వాంగ శోభనం. పల్వలాని తటాకాని సరాంసి సరితస్తథ సద్య అనూపవనాంతాశ్చ దుర్గాస్య ధరణీధరాః లోళిత మధుధా సర్వానతు పశ్యామి జానకి. నీటి పొట్టులు, తటాకాలు, సరస్సులు ఎన్ని చూశాను, అన్ని చూశాను. నదులను, జలాలు అన్ని, అటవీ ప్రాంతాలు అన్ని చోట చూశానండి. చాలా కష్టమైన ప్రదేశాల్లో కూడా చూశాను, పర్వతాలు చూశాను, ఎక్కడ చూసినా భూమి అంతా తిరిగాను ఇప్పటిదాకా. నహి పశ్యామి జానకీం. అది ఇంత వెతికి ఎంత చూసినా కానీ జానకీని మాత్రం నేను చూడలేకపోయాను అని చెబుతున్నాడు. ఏమిటి దీనిలో అర్థం? బ్రహ్మమును గురించి వెతికాట, బ్రహ్మమును గురించి వెతికాట. మనకు ఉపనిషత్తు ఎదురుగా చెప్పేది. వెతికి విసుగు పుట్టాడు, విసుగు పుట్టిందిట. వెతికి విసుగు పుట్టిందిట. ఇక్కడ విశేషం ఏంటో తెలిసిన, ఈ హనుమకి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, చంకలో పెట్టుకుని ఊరంతా తిరిగాట అని ఒక సామెత ఒకటి ఉంది. చంకలో పెట్టుకుని ఊరంతా తిరిగాట. ఈయన చంకలోనే ఉన్నాడు. ఎవరు? అసలు పరమాత్మ. అంటే ప్రస్తుతం ఎక్కడ? శిరస్సు మీద రామముద్రిక ఉంది. అది ఈ రామముద్రిక సంగతి మర్చిపోయినాడు. ఆ రామముద్రికే పరమాత్మ అయ్యా. అక్కడ పరమాత్మను నువ్వు దగ్గర పెట్టుకుని దేశమంతా తిరుగుతూ నాకు సీత కనపడలేదు అని అనుకుంటున్నావు. ఆ పరమాత్మకే ఒకసారి నమస్కారం చేసి, అయ్యా నాకు ఎక్కడుందో చూపించయ్యా అని అంటే ఇంత పడాల్సిన పని ఏముంది? ఒకేసారి చూపించేవాడు అశోకవనం. ఇవంతా ఎత్తుకుతున్నావు కదా, పెద్ద బిల్డింగ్లంతా ఎక్కి కూర్చున్నావు కదా, ఒకసారి కళ్ళు అటు ఇటు తిప్పి శిరస్సు అటు ఇటు తిప్పడంగానే అశోకవనం కనపడుతుంది. ఈ ఇళ్ళు ఎతకాల్సిన పని ఏమొచ్చి నీకు? అశోకవనంలో పోయేవాడివి, ఇంత కష్టం ఎక్కడ వస్తుంది? అందుకని సంకలం పెట్టు ఊరంతా తిరుగుతున్నాం. ఇది ఇక్కడ అనమాట. ఎందుకనంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే భగవంతుణ్ణి పట్టుకోవటానికి చాలా, నాకు భగవంతుడు కనపట్టలేదు, నేను అవి చేశాను, ఇవి చేశాను, పారాయణలు చేశాను, అది చేశాను, ఇది చేశాను, 190 చదువుతుంటారు. అందుకనే మనం ఉపనిషత్తులు చదువుకుంటున్నాం. ఉపనిషత్తుల్లో ఏం చెప్పాడంటే పరమాత్మ ఎక్కడో లేడురా, తత్వమసి, అదే చాందోగ్యంలో వస్తుంది. నీలోనే పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మను దర్శించుకో. ఆ దర్శించుకోలేక నువ్వేం చేస్తున్నావు? అక్కడ ఇక్కడ వెతుకుతున్నావు. అదే విషయము భగవద్గీతలో, భాగవతంలో
ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడికి చెప్పాడు. అక్కడ అంటాడు అనమాట, ఎవరు ప్రహ్లాదుడు అంటాడు హిరణ్యకశిపుడితోటి, లోకాలన్నీ వెతికానరా ఎక్కడ కనపడలేదురా అని అన్నాడు. నీ నారాయణుడు ఎక్కడ కనపడలేదురా అని అన్నాడు. నువ్వు లోకాలనే వెతకాల్సిన పని లేదయ్యా, నీలోనే ఉన్నాడే తత్వమసి అని చెబుతున్నాడు. నీలోనే ఉన్నాడా పరమాత్మ, పరమాత్మ నువ్వు గ్రహించుకోలేక ఊళ్ళన్నీ తిరుగుతున్నాడు, ఎక్కడున్నాడో పట్టుకోవాలని చూస్తున్నావు అని అన్నాడు. ఇందువలన అందులేడని సందేహం లేదని కూడా చెప్పాడు. చివరిగా స్తంభంలో చూపించాడు. చూపించి మరి స్తంభంలో అని అన్నాడు. తను కోరుకున్నాడు స్తంభంలో ఉంటాడా అని అనుకున్నాడు పాపం. ఎవరు? ఈ అజ్ఞాని హిరణ్యకశిపుడు. స్తంభంలో ఎందుకుంటాడు అని అనుకున్నాడు. సరే చూపించాడంటే వచ్చాడు. అంటే సర్వాత్మన బ్రహ్మం ఉన్నాడు అనేటువంటి చెబుతూ ఉన్నది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, హనుమ కూడా ఇక్కడ కూడా ఒక భక్తుడు పొరపాటు పడేటువంటి విషయం చెబుతున్నాడు మనకి. ఇక్కడ హనుమ అనేటువంటి ఒక భక్తుడు, ఆ భక్తుడు అమ్మవారిని అనగా అర్థం పరమాత్మను దర్శించుకోవడం కోసము ఎలా తన యొక్క ప్రయత్నాలు చేస్తున్నాడో చూపిస్తున్నాడు. కాబట్టి ఏ భక్తుడైనా పొరపాటు పడతాడు, కానీ పొరపాటు పడినటువంటి వాడు మరలా తిప్పుకుంటాడు. ఇది చెప్పేది అనమాట దీనిలో విశేషం అది. కాబట్టి ఆంజనేయ స్వామి అనేటువంటి వాడు ఆయన మనకు ఒక మార్గదర్శి. ఒక భక్తుడుగా మనము ఆయనలాగా తయారుగా మనం ఒక మార్గదర్శి. ఈ భక్తుడు అంటే ఊరికే తేలిక నేను భక్తుండండి, ఆంజనేయ స్వామి భక్తుండండి, రోజు సమయానికి శనివారం మంగళవారాలు పోయి శుభ్రంగా గోయర్లు బొర్రెలు తినొస్తున్నానంటే నేను భక్తుండేనంటే వాడు అసలు భక్తుడే కాదు. సమయానికల్లా చేస్తారు. ఇక్కడ ఒక ఉందిలే, కరెక్ట్ గా టయానికి టయానికి చేస్తారు. అప్పుడు దాకా 5గురే ఉంటారు, ఇప్పుడు 50 మంది అవుతారు. అది కాదు బుర్రును పోవటం, ఇంకంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఉన్నారు ఇట వీళ్ళందరూ భక్తులు అంటే మేమని అంటుంటారు. అది ఏం దొంగ భక్తులు. అది ఇట్లా ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అది కాదు ఇక్కడ చెప్పేది. భక్తి అనేటువంటి దానికి భక్తుడు ఎట్లా ఉంటాడో చెబుతున్నాడు అది. కాబట్టి భక్తుడు ఎప్పుడు చూసినా ఏమి అన్వేషణ చేయాలి అని అంటే పరమాత్మను అన్వేషణ చేయాలి. అది చెప్పడం. పరమాత్మను అనగాత పరబ్రహ్మమును అన్వేషణ చేస్తున్నాడు. పరబ్రహ్మమే ఇక్కడ సీతాదేవి. ఇక్కడ స్త్రీలింగ శబ్దంలో అయితే పరబ్రహ్మ మహిషి సౌందర్యలహరిలో చెప్పాడు. అట్లా అది ఇక్కడ తెలుసుకోవాలి. అందుకని ఆ పరమాత్మ ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు తెలుసుకో అని దానిలో చెప్పాడు. అట్లా ఈయన ఇప్పుడు ఆ దారికే వస్తున్నాడు చివరికి. అది ఎట్లా వస్తున్నాడు ఇది ఈ విధంగా చెప్పుకుంటూ తాను ఇక విచక్షణ చేసుకుంటున్నాడు. 5వ శ్లోకం నుంచి విచక్షణ చేస్తుంటున్నాడు. ఇహ సంపాతిన సీత రావణస్య నివేశనే ఆఖ్యాత గృధ్రరాజేన నచ పశ్యామి తామహం. అరే ఏమిటి సంపాతి చెప్పాడు కదా, నేను చూస్తున్నాను రావణ అంతఃపురంలో ఉన్నది అని చెప్పాడు కదా, మరి అలా చెప్పినట్టుగానే నేను వెతికాను కదా, కనపడలేదు. మరి సంపాతి అబద్ధం చెబుతాడా? చెప్పడు కదా. మరి ఆయన చెప్పినట్టే నేను వెతికాను కదా, ఎందుకు కనపడలేదు అని ప్రశ్న వేసుకుంటున్నాడు చూసుకోండి. అంత తేలికంటే భగవంతుడు కనపడటం. పరమాత్మ యొక్క లక్షణాలు చెప్పాడు కదా, భగవద్గీతలో కూడా పరమాత్మ లక్షణాలు చెప్పాడు. ఎంత బాగా చెప్పాడు. దానిలో 4 క్రియాపదాలు వేశాడు. ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవత్ వదతి. ఇటు భగవద్గీతలో ఆశ్చర్యమయ్యా, పరమాత్మని గురించి చెప్పాలంటే చెప్పలేము, వినాలేము, వర్ణించలేము. ఇన్ని చెప్పుకుంటూ వచ్చాడు పరమాత్మని. అటువంటి పరమాత్మ నీకు కనపడాలంటే ఊరికనే ఒక్కసారే ఒక దండం పెట్టగానే కనపడతాడా? నువ్వు ఎంత శ్రమ చేయాలి, నువ్వు ఎంత అర్థం చేసుకోవాలి. అది ఇక్కడ ఏం చెప్తున్నాడు, సంపాదన గురించి చెప్పాడు. సంపాదన చెప్పినట్టు చేశాను కదా, ఎందుకు కనపడలేదు? కిన్ను సీతాధ వైదేహి మైథిలి జనకాత్మజ ఉపతిష్ఠేత వివస రావణం దుష్టచారిణం. దుష్ట రావణుని ప్రవృత్తికి వివసురాలై అతడిని చేరి ఉండినేమో. ఎంత పొరపాటు పడ్డాడు చూసాడు. మరి ఆ దుష్ట రావణుడు బాధలు పెడుతున్నాడుగా, ఎందుకులే ఈ బాధ తట్టుకోలేక రావణాసురుడు చేసుకుంటానులే అని అనుకో, రావణాసురుడు చేసుకుందేమో. ఎటు తిరిగి మాట్లాడుతున్నాడు చూసుకోండి. అంటే అర్థం ఏంటి? ఆంజనేయ భగవంతుడు వాడు ఎంతటి వ్యతిరేకమైన భావంలోకి వస్తున్నాడు చూడండి. ఎప్పుడైతే భగవంతుడు కనపడలేదో ఎటు తిరిగి మాట్లాడుతుంది. ఎక్కడ భగవంతుడు ఇక్కడ ఎందుకుంటాడులే అన్నట్టుంటారు. ఇక్కడ ఎందుకుంటాడు భగవంతుడు? ఎక్కడో గుళ్ళో ఉంటాడు కానీ భగవంతుడు
ఈ చెట్ల కింద ఇక్కడ మనుషుల్లోనూ ఈ బిల్డింగుల్లోనూ ఇక్కడ ఉంటాడా ఎక్కడన్నా? ప్రత్యేక గుళ్ళో ఉంటాడు కానీ అని అనుకునేవాడు మొట్టమొదటి అజ్ఞాని. వాడే అజ్ఞాని. గుళ్ళో దేవుడు ఉంటాడు అని అనుకుంటాడు మొట్టమొదటి అజ్ఞాని. అంతటి అజ్ఞానం ఇక్కడ చూపిస్తున్నాడు. చూసుకోండి, ఎందుకంటే ఇలా ఉంటారు భక్తులని ఒక ఉదాహరణగా చూపిస్తున్నాడు. సీతాదేవి అనేటువంటి ఆమెని ఎలా పొరపాటు పట్టి మాట్లాడుతున్నాడు చూసుకోండి. ఇలా క్షిప్రముత్పతతో మధ్యే మన్యే సీతాం ఆదాయ రక్షస బిభ్యతో రామ బాణానాం అంతరా పతితా భవేతు. రామబాణములు రాముడు భయపడుతూ అతి శీఘ్రంగా సీతను ఆకాశ మార్గం తీసుకుపోతున్నాడు. అప్పుడు జారి కింద పడి నీళ్లలో పడి ఉండొచ్చు. ఏ విధంగా ఆలోచిస్తున్నాడో చూసుకోండి. అంటే ఈ చివరికి ఏంటి, సీతాదేవి పోయింది అని అనుకుంటున్నాడు. పరబ్రహ్మాన్ని వెతకానికి వచ్చి ఎల్లదేనిలో ఆలోచిస్తున్నాడు. చూడు ఎంత తక్కువకి వచ్చాడో మైనస్లోకి, అదే అర్థం. ఎంత మైనస్లోకి వచ్చాడో చూసుకోండి. ఎందుకంటే ఇదే చెబుతున్నాడు అనమాట. భక్తులకు కూడా చెబుతుంటారు, మీకు ఇదంతా పరమాత్మ పెట్టే పరీక్ష, అది అర్థం చేసుకోండి. ఈ పరీక్షలో నెగ్గాలి, ఆ పరీక్షలో నెగ్గుతాడు. ఇలా ఉంటుంది అని ఉదాహరణ చూపిస్తున్నాడు. అథవా క్రియమాణాయా పదే సిద్ధ నిషేవతే మన్యే పతిమార్యాయ హృదయం ప్రేక్ష సాగరం. ఆ రావణుడు ఆమెను హరించి సిద్ధుల మార్గమైన ఆకాశం తీసుకుని పోతుంటే కింద మహాసముద్రంలో చూసి భయపడి గుండె పగిలి జారి నీటిలో పడి పోయిందేములా, చనిపోయిందేములా. అంతే, లేకపోతే సంపాది చెప్పినట్టు ఎందుకు కనపడదండి నాకు, చచ్చిపోయి ఉంటుంది సీతాదేవి అనుకుంటున్నాడు. రావణస్య ఉరువేగేన భుజాభ్యాం పీడితేన చ తయా మన్యే విశాలాక్ష్య త్యక్తం జీవితమత్యమార్జయ. రావణుడు ఆమెను వేగంగా తీసుకుని పోతుంటే ఆమె జారిపోకుండా భుజాలతో గట్టిగా పట్టుకొని తీసుకొని పోతున్నప్పుడు కానీ పూజ్యురాలు విశాలాక్ష సీత ప్రాణములు గట్టిగా ఇట్ట పట్టుకొని గొంతు పట్టుకొని భుజాలు పట్టుకొని లాక్కుపోతుంటే ప్రాణాలు వదిలేసి ఉంటుంది. ఎన్ని రకంగా ఆలోచిస్తున్నాడు. చచ్చిపోయి ఉంటుంది అనడానికి ఎన్ని రకాలుగా చెబుతున్నాడు చూసుకోండి. ఏమి పోయింది. ఉపరి 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 వా నూనం సాగరం క్రమతస్తథా వివేష్టమానా పతిత సముద్రే జనకాత్మజా. అలా తీసుకొని పోతుంటే రావణుని చేతుల నుండి జానకి పెనుగులాడి, అరే నన్ను తీసుకుపోతున్నావు ఎట్లా తప్పించుకుంటానని ఆ చేతుల్ని పెనుగులాడి చివరికి జారి సముద్రంలో పడిపోయి చచ్చిపోయి ఉంటుంది. ఈ చివరికి ఏంటి, ఈమె చనిపోయి ఉండటానికి ఎన్ని ఉపాయాలు ఈయన ఆలోచిస్తున్నాడో చూసుకోండి. ఇదే చెబుతున్నాడు. ఎందుకంటే ఈయన చూసి అర్థం చేసుకుంటారా ఒరే అవివేకస్తుడు అని చెబుతున్నాడు. ఈయన హనుమంతుడంతటి వాడు అవివేకంలో పడ్డాడు. ఎప్పుడైతే అమ్మవారు కనపడలేదో అప్పుడు అవివేకంలో పడిపోయాడు. అట్లా అనమాట. ఇంకా చెబుతున్నాడు, అహో క్షుద్రేణ వా అనేన రక్షంతి శీలమాత్మన అబంధు భక్షిత సీత రావణేన తపస్విని. అయ్యో, తన శీలమును రక్షించుకున్నది బంధువులు లేనటువంటి ఆ సీత జానకి ఈమె క్షుద్రుడైన రావణునిచే భక్షింపబడినేమో. వాడు టిఫిన్ లాగా చేశాడేమో. ఈమె అల్పాహార విందు అని తర్వాత వస్తుంది. నిన్ను అల్పాహార విందుకు పంపించేసేస్తాను, నేను చెప్పిన మాట వినకపోతే అంటాడు, తర్వాత వస్తుందన్నమాట. అట్లనే వీడు కాస్త భక్షించేసేసి ఉంటాడు. ఈ ఎన్ని ఉపాయాలు ఆలోచిస్తున్నాడు ఈమె చనిపోయిందని అనడానికి. మనకెవరికి దట్టదు, ఈయనకి దట్టి నీ పాపం. సముద్రంలో పడి ఉంటుంది, చివరికి రాక్షసుని మింగేసి ఉంటాడు. ఈ విధంగా అంటున్నాడు. అథవా రాక్షసేంద్రస్య పత్నీభి అసితేక్షణ దుష్టభావాభి భక్షితా భవిష్యతి. అటువంటి ఆమె, ఆ జానకి ఆమె దుష్టభావులు గల రావణుని భార్యలు భక్షించిరేమో. రావణుని భార్యలు ఏమైనా తిని ఉంటారేమో పాపం, ఏమైనా మొక్కలు తీసుకొని. ఎన్ని భావాలు చెబుతున్నాడు. సంపూర్ణ చంద్ర ప్రతిమం పద్మపత్ర విభేక్షణం రామస్య ధ్యాయతి వక్రం పంచత్వం కృపణాగత. పూర్ణచంద్రుని వంట వదనం కలిగినటువంటి ఈమె రాముని ముఖమునే నిరంతరము ధ్యానించు మరణము పొంది రామ 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 అనుకుంటూ ప్రాణాలు వదిలి ఉంటుంది. అది ఎన్ని విషయాలుగా ఉపాయాలు, అంటే చనిపోయిందని అనడానికి ఎన్ని ఉపాయాలు చూస్తున్నాడు చూసుకుంటా ఆయనే. రామ లక్ష్మణేతి ఏమోహాయ అయోధ్యాయికి మైథిలి విలప్య బహువైదేహీ న్యస్త దేహా భవిష్యతి. ఈ విధంగా హా రామ, హా లక్ష్మణ, అయోధ్య ఆయన అనుకుంటూ ప్రాణాలు వదిలేసింది అంటున్నాడు. ఇంకా అథవా నిహిత మన్యే రావణస్య నివేశనే
నూనోల్లాలప్యతే సీతా పంజరస్థేన శారిక. రావణుని భవంలో నిర్బంధింపబడి పంజరంలో ఉన్న చిలక ఆ బంధించిన గోరింకలే విలపించుతుండేనేమో, ఏమో ఎక్కడన్నా ఉందేమో, ఏడుస్తూ కూర్చుందేమో, ఇంకా నాకు కనపడలేదేమో, ఇంకా ఎక్కడ ఉందేమో. జనకస్య సుతా సీత రామపత్ని సుమధ్యమ కథం ఉత్పల పత్రాక్షి రావణస్య వశం ప్రజేతు. జనకరాజు కూర్తే అటువంటి ఆమె చక్కనైనటువంటి నల్లని కలువరేకుల వంటి కలిగింది, కన్ను కలిగింది అనేటువంటి రామపత్ని అయిన సీత రావణునికి ఏ విధముగా వశముకును వశం. మళ్ళీ ఇటు తిరుగుతాడు, మళ్ళీ అటు అయిపోయింది, మళ్ళీ ఈ వైపు తిరుగుతున్నాడు. అంటే ఏంటి, రావణునికి వశం అయిపోయి ఉంటుందిలే అని అటు తిరిగాడు, మళ్ళీ ఈ వైపు రిటర్న్ వస్తున్నాడు. రిటర్న్ అయ్యి ఈమె రావణునికి ఎట్లా వశం అవుతుంది కాదేవరి అని ఇటువైపు తిరుగుతున్నాడు. అంటే ఏ విధంగా సంకల్ప వికల్పాలు చేస్తున్నాడు చూడండి. మనస్సంకల్ప వికల్పములు, అది అర్థం. ఇటువంటి సందర్భంలో మనం అనుకున్నటువంటి పని కాకపోతే ఈ మనస్సు సంకల్పము వికల్పము రెండు చేసి అటు ఇటు మనల్ని రెండు పడవల మీద కాలు పెట్టి అటు ఇటు నడుపుతూ ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి సందర్భంలో బుద్ధి అనేవాడు పైన ఉన్నాడు. బుద్ధింతు సారథిం విద్ధి, మనకు దీనిలో వచ్చింది కఠోపనిషత్తులో. ఆ బుద్ధి అనేవాడు అప్పుడు వాడు టేకప్ చేస్తాడు ఈ ఫైల్ని. బుద్ధి అనేవాడు ఈ ఫైల్ని అప్పుడు టేకప్ చేస్తాడు. ఈ టేకప్ చేసి అప్పుడు నిర్ణయం చేసేస్తాడు. మనస్సుకు చెబుతాడు, ఒరే నువ్వు పొరపాటు పడుతున్నావురా ఇది అని చెబుతాడు. అదే రాబోతుంటుంది. నివేద్య మాన ఇంకా చెబుతున్నాడు. వినష్టావా ప్రణష్టావా మృతావా జనకాత్మజ రామస్య ప్రియభార్యస్య నా నివేదయితుం క్షమం. జానకి తప్పిపోయినదని, జాడ తెలియలేదని, మరణించినదని భార్యను ప్రియముగా చూసుకుని రామునకు చెప్పుడు యుక్తము కాదు. ఏమనుకుంటున్నాడు, రాముడి దగ్గరికి వెళ్ళి అయ్యా పోయిందయ్యా అని చెప్పడం మంచిది కాదు. అంటే దుష్టమైనటువంటి వార్తను చూసాము, అది చెప్పడం మంచిది కాదు అని అంటున్నాడు. నివేద్యమానే దోషస్య అనివేదనే కథం ఖలు కర్తవ్యం విషమం ప్రతిభాతివే. రామునకు సీత దాడ తెలియలేదన్న వార్త తెలుపుడు దోషమే, తెలుపుకున్నటయు దోషమే, చెబితే దోషం, చెప్పకుండా దోషమే. ఇప్పుడు విషమ సమస్య వచ్చింది కదా, కిం కర్తవ్యం అని మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి, వెనక్కి తిరిగి వెళ్ళి కనపడలేదు అంటే అది దోషం. మరి ఇంకెట్లా, ఏం చేయాలి, చనిపోయింది అంటే అది దోషం, ఎట్లా, కిం కర్తవ్యం అంటున్నాడు. అస్మిన్నేవం గతే కార్యే ప్రాప్తకాలం క్షమం చ కిం భవేదితి మతం భూయో హనుమాన్ ప్రవిచారయత్తు. సీతాన్వేష కార్యం ఈ విధంగా అయింది కదా అని ఈ సమయంలో చేయదైన కార్యమేమి అని భావించి మరలా హనుమ దీర్ఘాలోచనలో పడెను అంటున్నాడు. యది సీతామదృష్ట్వా అహం వానరేంద్ర పురీమితః గమిష్యామి కథ కోమో పురుషార్థో భవిష్యతి. నేను రక్తహస్తాలతో వెళ్ళిపోయినాను అనుకోండి, ఫలం ఏమి సిద్ధించలేదు, వెళ్ళిపోయినాను ఇక్కడి నుంచి, గాఢ తెలుసుకోలేకుండా వెళ్ళిపోయినాను, ఆ కిష్కిందకి తిరిగి ఉత్త చేతులతో వెళ్ళిపోయినాను, ఏం ఫలం సాధించాను నేను అని ప్రశ్న వేసుకుంటున్నాను. ఇంత కష్టపడి అసలు ఏమన్నాడు మొట్టమొదట వానరుల ముందు, సీత కనపడకపోతేట దేవలోకం పోతాను, అక్కడ ఎత్తుక్కొని వస్తాను అన్నాడు. మరి దేవలోకం పో, మరి ముందు మొట్టమొదటి చెప్పాడుగా. ఏమని చెప్పాడు, లంకలో కనపడకపోతే నేను ఇంద్రలోకం పోయి అక్కడ వెతుకుతాను అన్నాడు. పో ఇంద్రలోకం పోలేదుగా, పోనీ ఇంద్రలోకంలో కనపడకపోతే లంకని పెకలించుకొని తీసుకొస్తాను రా అని చెప్పాడు. పెకలించుకొని పో, మరి ముందు మొట్టమొదటి ఆ కూతలన్నీ ఎందుకు కూసావు మరి, అవన్నీ ఎందుకు చేసావు. ఇది ఏంటికనంటే జీవుడి లక్షణాలు కూడా చెబుతున్నాడు. ఒకవైపు పరమాత్మ భక్తుడు అనేటువంటి ఆంజనేయ స్వామిని పక్కన పెడదాం కాసేపు, ఆయన గొప్పవాడే తిన్నాడు. ఇది ఎందుకు చెబుతున్నాడు అంటే మన కోసం చెబుతున్నాడు. ఇది కోతలు పోయివాకండ్రా అని చెబుతున్నాడు. కోతలు పోయివాకు అంతా ఏంటంటే సర్వం కల్పితం బ్రహ్మ, సర్వము పరమాత్మ యందు ఆధీనమై ఉన్నాయిరా, అది తెలుసుకోరా అని చెబుతున్నాడు. నేను సాధిస్తాను, నేను గొప్ప అని అనుకుంటున్నామేమో, పొరపాటు అని చెబుతున్నాడు. మనకి రేపు చాందోగ్యోపనిషత్తులో ప్రధానమైనటువంటిది ఒక విశేషమైనటువంటిది రాబోతున్నది. ఎందుకంటే అది అర్థం అవుతుంటే అవి అర్థమైన ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటే సుందరకాండాలు ఇవన్నీ కూడా చిన్న చిన్న అంశాలు, చిన్న చిన్న గింజలు.
ఆ చాందోగ్యోపనిషత్తు కింద ఇవన్నీ చూస్తే చిన్న చిన్న అది అర్థమైందంటే దీనిలో విశేషం ఊరికనే అర్థమైపోతుంది. ఇది అంత తేలిక. అక్కడ దానిలో వచ్చేటువంటి విశేషమైన పరబ్రహ్మ తత్వం ఏంటో చెప్పాడు. అది ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోండి అని చెబుతున్నాడు. అందుకని జీవులకి ఏంటంటే మానవులకి ఇలా ఉంటుంది పరిస్థితి. అయినా కానీ మనకు ఆంజనేయ స్వామి కూడా పొరపాటు పడ్డాడు. కానీ ఆయన రైట్ రూట్ లో వెళ్ళాడు, అది పట్టుకో, అది చివరికి చెప్పాడు. రైట్ రూట్ లో వెళ్ళాడు, అది పట్టుకో. ఆ రైట్ రూటే పరమాత్మ యొక్క రూట్, అది రాబోతున్నది. అదనమాట. మమేదం లంఘనం వ్యర్థం సాగరస్య భవిష్యతి ప్రవేశైవ లంకాయ రాక్షసానాంచ దర్శనం. 100 యోజనం సాగరను దాటి వచ్చాను, లంకలో ప్రవేశించిన రాక్షసుని చూసుడు కూడా వ్యర్థం. ఓ రాక్షసులు చాలా మందిని చూశాను కదా, అద అనవసరం అయిపోయింది. కిమ్మావక్ష సుగ్రీవో హరయో సమాగత కిష్కింధ సమను ప్రాప్తం తౌ వా దశరథాత్మజో. కిష్కింధకి చేరగానే సుగ్రీవుడు ఏమని అడుగుతాడు? నాతోటి వానరులందరూ చేరి ఏమని అంటారు? రావణలక్ష్మణుడు ఏమని అడుగుతారు? నేనేమో అక్కడికి పోయి కోతలు కోసి వచ్చాను, లేత లేత సొరకాయలు 4 కోసి వచ్చాను. ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటారు? చివరికి పెకలించుకొని తెస్తానన్నాను కదా మరి. అప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారు? 100% కరెక్ట్, తీసుకొస్తాడు మనవాడు, సీతను తీసుకొస్తాడయ్యా, ఇంకేముంది, ఇంకా కష్టపడాల్సిన పని లేదని అనుకున్నాడు పాపం. గత్వాదేది కాకుస్థం వక్ష్యామి పరమ ప్రియం నా దృష్టేతి మయా సీత తత్యక్షతి జీవితం. నేను కిష్కిందకు వెళ్ళి రాముడితో అప్రియముగు మాట సీత కనపడే చెప్పితే రాముడు తక్షణమే జీవితము వదిలేస్తాడు, అనగా చనిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? పరుషం దారుణం క్రూరం తీష్ణమింద్రియతాపనం సీతా నిమిత్తం దుర్వాక్యం సత్వా స న భవిష్యతి. ఇక సీత కనపడలేదనేటువంటి వాక్యం వినంగానే ఇక భయంకరమైనవి జరుగుతాయి, ఇంద్రియాలు తప్పిపోతాయి. ఇంకా ఇట్టి వాక్యం శ్రీరాముడి వెనుతో జీవించడు. ఆ తర్వాత వరుసగా అందరూ పోతారు అని చెబుతున్నాడు. ఎప్పుడైతే రాముడు పోయినాడో, మరణించాడో అందరూ. తంతు కృచ్ఛ్రగతం దృష్ట్వా పంచత్వగత మానసం భృశానురక్తో మేధావీన భవిష్యది లక్ష్మణ. ఈ వాక్యం వినగానే కష్టాలలోనైన శ్రీరాముడు తీవ్ర ఆవేదనకు గురి మరణించుటకు సిద్ధపడతాడు. రాముని మిక్కిలి ప్రమాణాలు లక్ష్మణుడు చూసి లక్ష్మణుడు కూడా సిద్ధమవుతారు, అందరూ వరుసగా చచ్చిపోతుంటారు. ఇది ఏమని అనుకుంటున్నాడు? రాముడు అంటే ఏమనుకున్నాడు? రాముడు అంటే ఏమనుకున్నాడు? లక్ష్మణుడు అంటే ఏమనుకున్నాడు? సీత అంటే ఏమనుకున్నాడు? ఇప్పుడు దాకా తన మహాపాండిత్యాలు చూపించేసేసాడు. ఏమిటి దాని మహాపాండిత్యాలు? 6 వేదాలు, 4 వేదాలు చదువుకున్నాడు, 6 వేదాంగాలు, సకల శాస్త్రాలు, అవి ఇవి మొత్తం అందులో పైగా సూర్యుడి దగ్గర చదువుకున్నాడు. ఇవన్నీ ఇన్ని చదువుకున్నాడు. ఇన్ని చదువుకున్నటువంటి వాడు ఏం చేస్తున్నాడు చూడండి, చంకలో పెట్టుకుని ఊరంతా తిరుగుతున్నాడు. అర్థం కదా? ఆయన రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, సీతాదేవి అంటే ఏమిటో ఇంకా ఈయన గారికి అర్థం కాల. ఇక అర్థమవుతున్నది, ఇలా వస్తున్నాడు, దారికి వస్తున్నాడు నెమ్మదిగా. ఈ తర్వాత వినష్టో భ్రాతరో శ్రుత్వా భరతోపి మరిష్యతి భరతంచ మృతం దృష్ట్వా శత్రుఘ్నో భవిష్యతి. ఇక ఎప్పుడైతే రామలక్ష్మణుడు పోయినారో ఇక భరతుడు, శత్రుఘ్నుడు వాళ్ళు కూడా మరణిస్తారు. పుత్రాన్ మృతాన్ సమీక్షాదన భవిష్యంతి మాతరః కౌసల్యాత్ సుమిత్రాచ కైకేయీ చ నశంస. ఇంకా ఎవరు ఉండరండి, అందరూ ముగ్గురు కూడా పోతారు, కైకేయి కూడా ఉండదు, అందరూ చనిపోతారు. తర్వాత పుత్రులు మరణించుట, తర్వాత వీళ్ళు ఎప్పుడైతే కొడుకులు పోయినారో తల్లులైనటువంటి ఆ ముగ్గురు వాళ్ళు కూడా పోతారు. కృతజ్ఞ సత్యసంధశ్చ సుగ్రీవ ప్లవగాధిప రామం తథా గతం దృష్ట్వా తత్యక్షతి జీవితం. కాబట్టి ఈ విధంగా వానరరాజు సుగ్రీవుడు వీళ్ళందరూ పోయడం, సుగ్రీవుడు కూడా పోతాడు, ఆయన కూడా చచ్చిపోతాడు. రాముడు మరణించగానే వీడు పోతాడు. దుర్మన విదిత దీనా నిరానంద తపస్విని పీడిత భర్తృ శోకేన రమ రుమా రక్షతి జీవితం. రుమ సుగ్రీవుడి భార్య రుమ, ఆమె పోతుంది. మొత్తం కోతులన్నీ చచ్చిపోతాయి. నేను వెళ్ళి సీత కనపడలేదు అనేటప్పటికీ అందరు చచ్చిపోతారు. ఎక్కడ దాకా పోయినాడు? అయోధ్య దాకా పోయినాడు, అయోధ్య మొత్తం చచ్చిపోతుంది. అంతా చావులే చెబుతున్నాడు ఇక్కడ, అందరూ చచ్చిపోతారు అని చెబుతున్నాడు. వాలిజేనతో దుఃఖేన, వాలి కుమారుడైన అంగదుడు ఉంటాడు, ఆయన కూడా చచ్చిపోతాడు. పంచత్వం గతే రాకి తారాపిన, తారాదేవి కూడా, ఆమె కూడా చచ్చిపోతుంది. ఇక కోచ్ అనేవాడు ఎవడు లేడండి. ఇంకా అయోధ్య అనేది అసలే లేదు. అంతకన్నా చూసుకో, ఈయన ఒక్క మాట కన్నా నదృష్టా సీత అంటే, సీతను చూడలేదు అంటే ఇంతమంది చచ్చిపోతారు చెబుతున్నాడు కాదు.
మాతాపిత్రో వినాశేన సుగ్రీవ వ్యసనేన చ కుమార అంగ అపి అంగద అకస్మాత్ ధారయిష్య. ఇక అంగదుడు వీళ్ళందరూ మీద అంగదుడు ఎందుకుంటాడు, అంగదుడు కూడా పోతాడు, వీడు కూడా పోతాడు. భర్తుజేనతు దుఃఖేన హ్యభూతామనౌకస శిరాని అనిష్యంతి తలై ముష్టిభిరేవచ. ఎప్పుడైతే వీళ్ళందరూ పోయినారో వానరులందరూ ఆ తలలు ముష్టిలతోటి తలలు పగలగొట్టుకొని ఆ చేతులతో చస్తారు. వీళ్ళు కోతులన్నీ చచ్చిపోతాయి. సాంత్వేనామ ప్రధానేన మానేన చేసస్విన లాలిక కపిరాజేన ప్రాణాం త్యక్షంతి వానరాః. వానరులందరూ ఇంతవరకు రాజు సుగ్రీవుడితో గౌరవం పెడుతున్నాడు, పారితోషికాలు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా పోతారు. సుగ్రీవుడు పోగానే వారు కూడా అందరూ పోతారు. చివరికి ఎవడూ లేడండి, ఒక కిష్కిందంతా ఖాళీ అయిపోయింది. నా వనేషు నా శైలేషు నా నిరోధేషు వా పునః క్రీడా అనుభవిష్యంతి సమేత కపికుంజరా. ఆ తర్వాత వానరులందరూ కలిసి వనములందు పర్వతములందు ఇటువంటి వాటి చోట క్రీడా సుఖములందు అనుభవించలేరు, వీళ్ళందరూ కూడా చచ్చిపోతారు అని చెబుతాడు. సపుత్రధారా సామాత్యా భర్తృ వ్యసన పీడిత శైలాగ్రేభ్య ప్రతిష్యంతి సమేషు విషమేషు చ. వానరులందరూ సుగ్రీవుడు మరణించగానే భార్యాపుత్రులతో స్నేహితో పర్వత శిఖరముల నుండి సమేత పైనుంచి దూకి అందరూ చచ్చిపోతారు. విషమో ఉద్బంధనం వాపి ప్రవేశం జ్వలనస్య వా ఉపవాసమధోషత్వం ప్రచరిష్యంతి వానరాః. వానరులు విషం దాని ఉరిపోసుగానే అందరూ చచ్చిపోతారు, ఒక్కడు కూడా ఉండడు. ఘోరమారోదనం మన్యే గతే వై భవిష్యతి ఇక్ష్వాకులవానాశశ్చైవ మనౌకసం. నేను సీతను దర్శించక వెళ్ళిపోయిన ఇక్ష్వాకు కులము వానర కులము నశించును, ఇందువల్ల భయంకరమైన పెద్దగా ఏడుస్తూ కూర్చుంటారు అని. సోహం నైవ గమిష్యామి, అందువలన అహం నైవ గమిష్యామి, అందువల్ల నేను వెనక్కి తిరిగి పోను. కిష్కింధా మితః నచ సృష్యామి అహం దృష్టం సుగ్రీవం మైథిలీం వినా. నేను ఇక్కడి నుంచి అక్కడికి, ఇక్కడి నుండి కిష్కిందకి పోను దర్శించకుండా. సీతను చూచి తిని అని వార్త లేకుండా సుగ్రీవుని చూసుకుంటే సమర్థుడు కాను. సుగ్రీవుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి నేను చూడలేదయ్యా అని చెబితే అది సరైన మాట కాదు. ఎట్లా ఏం చేద్దాము, నేను పోను, రిటర్న్ పోను. మయ్యగచ్చతి చేహస్తే ధర్మాత్మానౌ మహారథౌ ఆశయాతౌ ధరిష్యేతే వానరాశ్చ మనస్వినః. నేను వెళ్లకుండా ఇక్కడనే ఉంటే ధర్మాత్ములు మహారథులైన రామలక్ష్మణులు శుభవార్త కొరకు ఆశతో ఉంటారు. ఇవాళ కాదు రేపు వస్తాడులే, రేపు కాకపోతే ఎల్లుండి వస్తాడులే, 10 రోజులకు వస్తాడులే, వెతుకుతూ ఉంటుంటాడు కదా అని అలా ఉండి బతికి ఉంటారు. కాబట్టి నువ్వు వెళ్లకుండా ఉండటమే మంచిది. మానవంతులైన వానరులు కూడా జీవించి ఉందురు. అభిమానవంతులైన వానరులు కూడా బతికుంటారు. నేను ఇప్పుడు కనుక పోయినానా అందరూ పోతారు, కాబట్టి ఇక్కడ ఉండటం మంచిది. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో భవిష్యామి హృదయదృష్ట్యా జనకాత్మజ. చేతికి అందినది ఏదో ఆ చెట్టు కనపడేది అనుకో, ఆ చెట్టును కొమ్ము ఉంచుకుంటా, ఏదో ఒక పండు దొరుకుతుంది కడితే నోట్లు వేసుకుంటా, అది హస్తాదానం. ఏదో పండో కరుగో కాయో ఏదో కాస్త తింటుకుంటూ అట్లా బతుకుతూ ఇగో ఈ ఏరియాలో ఎక్కడో తిరుగుతూ ఉంటుంటాను, వానప్రస్థం చేస్తూ ఉంటుంటాను, ఇక్కడ పడి ఉంటాను నేను పోకుండా. సాగర అనూపజే దేశే బహుమూల ఫలోదకే చితాం కృత్వా ప్రవేశ్యామి సమిద్ధం అరణీసుతం. కందమూలాలు ఫలం లభించి సాగర తీర ముందు నివసిస్తూ జీవిస్తూ ఉంటాను ఒకటి. లేకపోతే చితిని పేర్చుకొని అగ్నిలో దూకి చచ్చిపోతా. ఇది రెండో పని. చూసుకోండి ఎలా వచ్చాడు, ఎందుకు చెబుతున్నాడో తెలుసిన. ప్రస్తుత కాలంలో ఈ విధమైనటువంటి సంకల్ప వికల్పాలు చేసి అనగా కార్యాన్ని సఫలం పొందలేనటువంటి వాళ్ళు చేసే పని ఆత్మహత్య. ఈయనే చెబుతున్నాడు, నేనే చచ్చిపోతాను అని అంటున్నాడు. చూసిగా మరి ఎంతో మనకి వార్తల్లో వీటిల్లో కూడా చూస్తున్న ఆత్మహత్య హెడ్డింగులు ఏమిటంటే ఇదిగో ఇటువంటి అనగా బలహీనమైనటువంటి ఆత్మ బుద్ధులు ఉన్నాయే, అంటే విశ్వాసం లేనటువంటివి. అనగా దీనిలో ఎప్పుడైతే ఆత్మహత్యకు వస్తున్నాడు అని అంటే ఎవరైనా సరే పరమాత్మ ధ్యానం లేదు వాడికి. పరమాత్మ ధ్యానం ఉన్నవాడు ఆత్మహత్య చేసుకోడు ఒకటి. పరమాత్మ ధ్యానం ఉన్నటువంటి వాడు కార్యం సఫలం కాకపోతే వెంటనే పరమాత్మ దగ్గరికి పరిగెత్తుతాడు, క్షణంలో పరిగెత్తుతాడు. ఇది దీనిలో సుందరకాండలో చెప్పేటువంటి రాబోయేటువంటి ప్రధానమైనటువంటి
అందువలన ఇక్కడ ఆంజనేయ స్వామిని ఒక ఉదాహరణగా తీసుకొని ఎప్పుడైతే ఫలితం రాలేదో నిరాశ పడవద్దు. నిరాశ పడకుండా ఎక్కడికి పోవాలి? నువ్వు చేయవలసిన కార్యం అంతా చేసావు, ఫలితం లేదు. పరమాత్మ ఉన్నాడు కదా, నీకు అప్పచెప్పేశానయ్యా. ఇక అప్పుడు ఆయన దారి చూపిస్తాడు. అది ఆ విషయం రాబోతున్నది అనమాట. సరే, అగ్నిలో దూకి చచ్చిపోతాను అంటున్నాడు. ఉపవిష్టస్య వా సమ్యక్ లింగినీ సాధయిష్యత శరీరం భక్షయిష్యంతి వాయసా స్వాపదాని చ. నేను ఆహారం లేకుండా తినకుండా ఉంటాను, అందుకే శరీరం కురసి నశిస్తుంది. అప్పుడు నా శరీరమును కాకులు, క్రూర జంతువులు, నక్కలు, గిక్కలు ఇవన్నీ తింటాయి. ఎంతటి దీన స్థితికి వచ్చాడండి. అంతటి వాడు జితేంద్రియుడైనటువంటి వాడు, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం మొట్టమొదటి చెప్పాడుగా మొట్టమొదటి శ్లోకంలోనే. తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ. ఇంద్రియములు జయించినటువంటి వాడు, ఇంద్రియములను జయించినటువంటి వాడు అంతటి వాడు ఎక్కడ దిగదారాడో చూడండి. అది కాబట్టి ఇక్కడ అందుకనే అందరికీ ఉపదేశించేటువంటిది ఈ విషయం చెబుతున్నాడు. క్రూర జంతువులు, కాకులు, గద్దలు తింటాయిట తన శరీరం. ఎంత దిగువకు వచ్చాడండి, ఎంత మైనస్ లోకి వచ్చి ప్లస్ లోకి వస్తాడు తర్వాత. ఇదే గొప్ప విశేషం. ఇదం మహర్షిభి దృష్టం నిర్యాణమితి మేమతి సమ్యగాపో ప్రవేశామి నచేత్ పశ్యామి జానకీ. సీత కనపడకపోయినచో మహర్షులు ప్రాయోపవేశం చేయ విధంగా దేహత్యం. ఎప్పుడైతే మహర్షులు ప్రాయోపవేశం చేస్తుంటారట, ఎందుకు చేస్తుంటారంటే చాలా సంవత్సరాలు బ్రతికి వాళ్ళు చాలా శక్తిని సంపాదించారు. ఇంకా చాలు, ఈ శరీరంతో భూలోకంలో ఉండలేము, ఇక మేము మోక్షానికి వెళ్ళిపోతామని వాళ్ళంతటా వాళ్ళు ప్రాయోపవేశం చేసుకుంటారు. అనగా ప్రాయోపవేశం అంటే దర్భల చాప వేసుకొని ప్రాణాయామం, ప్రాణాన్ని బిగబట్టేసేసి లోపల ఉన్నటువంటి బ్రహ్మ తేజస్సుతోటి ఆ బ్రహ్మరంధ్రం నుంచి బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఉత్తమ లోకాలు వెళ్ళిపోతారు వాళ్ళు. అది వాళ్ళు చేసేది, మహర్షులు చేసేటువంటి. అట్లనే ఇక్కడ కూడా ప్రాయోపవేశం చేసి దేహత్యాగం చేసినట్టు నేను కూడా చేసేస్తానయ్యా. నేను ఎట్ట చేస్తానంటే నీళ్ళలో దూకుతా, జలములలో దూకుతాను. నేను అట్లా కాదు, నాకు అది తెలియదు. నాకు ఇప్పుడు ఎందుకంటే చాలా మంది ఏంటంటే, కొంతమంది ఇక్కడ అందుకనే చెబుతున్నాడు, కొంతమంది ఏం చేస్తారంటే బావుల్లో దూకుతారు, చెరువుల్లో దూకుతారు, నదుల్లో దూకుతారు. ఎప్పుడు ఈ ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు. ఇంకా ఇది కాబట్టి దగ్గరలో రైలు ఉంటుంది, రైలు కింద దూకుతారు. అట్లా అనమాట. ఇట్లా ఈ ఆత్మహత్యలు, రకరకాల ఆత్మహత్యలు అని ఆత్మహత్య చేసుకుంటానంటాడు. సుజాత మూల శుభగా కీర్తిమాల యశస్విని ప్రభగ్ర చిరరాత్రియం మమ సీతామపశ్యత. సీతాన్వేషణతో రాత్రి సమయంలో లంకాది దేవతను జయించి లోనికి వచ్చాను కదా. లంకాది దేవతను ఒక పోటు పొడిస్తే అడ్డం పడదు ఆ లంకిని. ఆ పని చేశాను. పూర్ణిమ వెన్నెల ఎవడు సీతాన్వేషణ చక్కగా ఉంటుందని రాత్రి కూడా బాగా తిరిగాడు. ఈ రాత్రి నాకు యశస్సును కీర్తిని కూడా తెచ్చిపెట్టింది. నేను వెతికాను, వెతకడానికి ఇంత విశేషమైనటువంటిది అని చెబుతున్నాడు. అని చెబుతూ తాపసోవా భవిష్యామి నేతో వృక్షమూలిక నేత ప్రతిగమిష్యామి తాం అదృష్ట్వా అసితేక్షణాం. నల్లని ఉత్పలముల వంటి అందమైన కలున సీతావి దర్శింపక ఇక్కడ నుండి వెళ్ళను. దేహత్యాగము కంటే తాపసిగా ఉండుట మంచిది కనుక వృక్షఛాయలను ఆశ్రయించి తాపసిగా ఉంటాను. ఇప్పుడు మళ్ళీ మారాడు. చచ్చిపోతాను వాడు చివరికి తపస్సు చేసుకుంటూ ఒక తాపసిగా ఉండిపోతాను, ఒక మనిషిగా ఉంటాను అంటున్నాడు. యదీథ ప్రతిగచ్చామి సీతామనధిగమ్యతాం అంగద సహతై సర్వై వానరైన భవిష్యతి. నేను సీతను దర్శింపు వెళ్ళినచో అంగదాది వీరు వానరులు ఎవరు ఉండరు. కాబట్టి 47లో ఒక సూక్తి చెబుతున్నాడు. చివరికి ఇక్కడ ఓ సూక్తి వస్తున్నాడు. వినాశే బహవో దోష జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమ. ఇక్కడ హనుమ వలన మనం తెలుసుకోవాల్సినటువంటిది. అందుకనే ఎన్ని బుద్ధిమతాము వరిష్టం అన్నారు. ఇప్పుడు దాకా బుద్ధి మైనస్ లోకి వచ్చింది, ఇప్పుడు ప్లస్ లోకి వచ్చేసింది. అది చెబుతున్నాడు. అందువలన హనుమని గురించి ఏం తెలుసుకోవాల్సింది. వినాశో బహువో దోష, అనేక దోషములు సంభవిస్తాయి. ఎందుకు? వినాశే, మరణించటం వలన. నువ్వు మరణిస్తే చాలా దోషాలు వస్తాయి. ఒకటి, జీవన్ భద్రాణి పశ్యతి. జీవన్ జీవించి ఉన్నచో
శుభములను పొందవచ్చు. జీవన్ భద్రాణి పసి, భద్రాణి అంటే శుభములు, జీవించి ఉంటే శుభాలు పొందొచ్చు. సత్యం సాధిస్తావు, అది అర్థం చెబుతున్నది. ఆత్మహత్య చేసుకోవాలి. ఇది ఎందుకంటే చెబుతున్నది, ఇలా నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి వాళ్ళకి ఆంజనేయ స్వామి చెబుతున్నాడు. అంటే ఏంటి, తన మైనస్ నుంచి ప్లస్లోకి వస్తున్నాడు. తస్మాత్ ప్రాణాన్ ధార ధరిష్యామి ధ్రువో జీవిత సంగమ. కనుక నేను ప్రాణములు విడువను. ఇంత క్రితం దాకా అగ్నిలో దూకుతాను, జలాల్లో దూకుతాను, అక్కడ దూకుతాను, ఇక్కడ దూకుతాను అన్నాడుగా. నేను మాత్రం దూకను, నేను మాత్రం ప్రాణాలు వదలను. జీవన్ భద్రాణి పశ్యతి అని మా గురువు గారు చెప్పాడు. అంటే జీవించి ఉంటే భద్రాణి శుభములను పొందవచ్చును, అనగా బతికి జీవించి ఉంటే ఏదైనా సాధించవచ్చును, అనగా శుభాలు పొందవచ్చు. సత్యం సాధిస్తావు, వినాశో భగవక దోషా. చనిపోతే చాలా కష్టాలు వస్తాయి. నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు పొందుతారు. నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు అనుకో, నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఉంటారు కుటుంబంలో, భార్య పిల్లలు, వాళ్ళ సంగతి గతి ఏంటి? ఏమిటనుకున్నావు? ఏంటి తేలిక అనుకుంటున్నావా ఏంటి? అందుకనే ఇక్కడ ఏం చెబుతున్నాడు, ఇటువంటి కష్ట సమస్యలు వచ్చినప్పుడు పరమాత్మ ధ్యానము, అందులోకి వెళ్ళిపోతున్నాడు నెమ్మదిగా ఈయన. కాబట్టి నేను చనిపోను అని చెబుతూ, ఏమం బహువిధం దుఃఖం మనసాధారయన్ బహు నాధ్యగచ్చతు తదా స్పారం శోకస్య కపికుంజర. కపికుంజరుని హనుమ మనస్సులో అనేక విధాలుగా ఈ విధంగా భావించుకొని దుఃఖాలను మాటి మాటికి అనుభవిస్తూ అంతులేని శోకాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. రావణం వా వదిష్యామి దశగ్రీవం మహాబలం కామమస్తు హృతా సీత ప్రత్యాచీ ప్రీతి ఆచీర్ణం భవిష్యతి. హరించబడిన జానకి ఏమైనా అవుగాక, తర్వాత ముందు అటు పెడదాం సీత సంగతి. మహాబలుడు దశకంఠుడైన రావణుని సంహరించి అతడు చేసిన దుష్ట కార్యం ప్రతిక్రియ చేస్తాం. ముందు సీత సంగతి తర్వాత వీడి సంగతి తేలుస్తాం. ముందు అసలు ఈ రావణ సంగతి తెలుస్తాం, వీడి సంగతి తెలుస్తాం, వీడిని చంపేస్తాం ముందు. అసలు వీడిని చంపేస్తే అసలు ఈ గొడవంతా పోతుంది. అసలు మూలం వీడు. అసలు నేను కష్టపడటానికి, కోతులు కష్టపడటానికి, అందరు కష్టపడి వీడే అసలు మూలం. కాబట్టి వీడిని చంపేస్తాను అంటే ధైర్యం లేక నెమ్మది ఇప్పటిదాకా ఏడుస్తున్నవాడు ఎడు తిరుగుతున్నాడు చూసుకోండి నెమ్మదిగా. అధయేనం అధ వైనం సముక్షిప్య ఉపరి సాగరం రామాయ ఉపహరిష్యామి పశుపతేరివా. నేనేం చేస్తానంటే రావణుని ఎత్తుకొని పోయి పశువుల కాపరికి అర్పించిన విధంగా రాముడికి అప్పగిచ్చేస్తాను. అంటే పశువులను వధించేటువంటి వాడు ఎవడో ఉంటాడు, వాడికి అప్పచెప్పినట్టుగానే రాముడి దగ్గరికి వీడిని కట్టేసి తీసుకెళ్లి కాళ్ళ దగ్గర పడేస్తాడు వీడిని, ఈ రావణాసురుణ్ణి. ఏమనుకుంటున్నాడో వీడు ఎంత బాధ పెడుతున్నాడో కదా, వీడి సంగతి తేలుస్తా అంటున్నాడు. అదేనమాట. ఇట్లా అని యజ్ఞ పశువుగా పడేసేస్తాను వీడిని తీసుకెళ్ళి అని అంటున్నాడు. అంత ఐతి చింత సమాపన్న సీతామనధిగమ్యతాం ధ్యాన శోక పరీతాత్మా చింతయామాస వానర. సీతను దర్శించలేకపోతే హనుమ పరిపరి విధానం ఆలోచించి దుఃఖం బాధించుతున్నాను ఈ విధంగా మనస్సులో అనుకున్నాడు. యావత్ సీతాం హి పశ్యామి రామపత్నీ యశస్వినీం తావదేతాం పురీం లంకా విచినోమి పునః. రామపత్ని అయిన సీతను కనబడునంత వరకు ఈ లంకా పట్టణం మరలా పునః మరలా ఇక్కడ నేను వెతుకుతాను. పరిపరి విధముల ఆలోచించాడు. బుద్ధి నిశ్చయమైనది. అందువలన ఇప్పుడు ఇక్కడ వచ్చింది 52వ శ్లోకంలో కిందకి మైనస్ లోకి వచ్చిన వాడు పూర్తిగా ప్లస్ లోకి వచ్చాడు. ఇట్లనే ఉంటాయి జీవితంలో, మానవుడి యొక్క జీవన విధానం ఇలా ఉంటుంది అని వాల్మీకి మహర్షి హనుమ ద్వారా మనకి చెబుతున్నాడు. కాబట్టి మైనస్ లోకి ఎంతటి మనగాడైనా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి పైకి ఊర్ధ్వానికి రావాలి. ఆ ఊర్ధ్వానికి రావటానికి ఇదిగో హనుమను మీరు ఒక మార్గదర్శకంగా పెట్టుకోండి అని చెబుతున్నాడు. ఇప్పుడు హనుమ దేనిలోకి వచ్చాడు? బుద్ధి నిశ్చయమైనది. ఇందా చెప్పుకున్నాం కదా, మనస్సు సంకల్ప వికల్పాలు చేసుకున్నది అని అన్నాం కదా. బుద్ధి ఏం చేశాడు? ఒరే మనస్సు, నేను చెప్తాను, చెప్పినట్టు చెయ్యి.
నువ్వు పిచ్చి వేషాలు వేయవాకు. ఏం చెబుతున్నానంటే నువ్వు మళ్ళీ వెతకాలి, వెళ్ళి వెతకాలి, వెతకుదామని అనేటువంటి నిర్ణయం మీద అటు కూర్చో, నువ్వు ఈ పిచ్చి ఆలోచనలు చేయవాకు అని అన్నాడు. ఇప్పుడు మళ్ళీ వెతుకుతాను, ఇంకా ఎక్కడ ఉన్నానో వెతుకుతాను అని అనుకుంటున్నాడు. ఇప్పుడు హనుమకు బుద్ధి నిశ్చయమైనది. బుద్ధి నిశ్చయమైనటువంటి వాడు ఆత్మహత్య చేసుకోడు అని చెబుతూ సంపాతి వచనాత్తు చాపి రామం యది ఆనయామి అహం అపశ్యన్ రాఘవో భార్యాం నిర్దహే సర్వవానరాన్. పక్షిరా సంపాతి చెప్పిన విధముగా నేను రాముని ఇక్కడకు తీసుకువచ్చినచో సీత కనపడకపోయినచో రాముడు వానరులందరినీ దహించి వేసేస్తాడు. ఒకవేళ రాముడిని ఇక్కడ తీసుకొచ్చారనుకో, సీత కనపడకపోతే అప్పుడు ఎట్లా? అది కూడా సమస్య. ఇహైవ నిహతాహారో వత్స్యామి నియతేంద్రియ నా మత్కృతే వినశ్యేయు సర్వే తే నరవానరాహ. కనుక ఆహార నియమంతో ఇంద్రియ నిగ్రహం కలవాడిని ఒక్కడనే నివసిస్తూ ఉంటాను తపస్సు చేస్తూ. నా కారణముగా వానరులు మరణించుట యుక్తము కాదు. నేను ఇక్కడ ఉండి తాపసిగా ఉంటాను, చనిపోను అని 55లో అశోకవనికాచయం. ఇదిగో ఇక్కడి నుంచి మా టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఇది ఇంతటి దాకా అశోకవనము అనే మాట వచ్చింది. అసలు ఇంతవరకు ఇన్ని సర్కలు వచ్చింది, అసలు రాలేదు. అశోకవనం అంటేనే శోకము లేనిది, దుఃఖము లేనిది. దుఃఖము లేనటువంటిది ఏమిటి? మనకు ఇందులో పరమాత్మ లక్షణాలు వచ్చినాయి. దానిలో సుఖ దుఃఖములు అనేటువంటివి అసలు ఉండవు పరమాత్మకి అనేటువంటి ఒక లక్షణం వచ్చింది 20 లక్షణాల్లో. శోకము లేనిది, శోకము లేనటువంటి ప్రదేశము, సమస్త సుఖములకు ప్రదేశము అనగా శాంతమైనటువంటి ప్రదేశము ఇక్కడ పట్టుకున్నాడండి. ఇక్కడ అశోకవనికాచ ఇయం దృశ్యతేయ మహాద్రుమా. పైన చూస్తున్నాడు కదా, ప్రాకారం మీద కూర్చుంచి మహాద్రుమా పెద్ద చెట్లు అవి కనపడుతున్నాయి. అది అశోకవనం. ఇమాం అధిగమిష్యామి, దీనిలోకి వెళతా. నహి ఇయం విచిత మయ, ఇక్కడ కూడా కనపడకపోతే అని అంటున్నాడు. అన్వేషిస్తాను, ముందు అసలు అన్వేషించాలి కదా, అన్వేషిస్తాను అని చెబుతూ ఇప్పుడు దారిలోకి వచ్చేసాడు. ఇక్కడి నుంచి హనుమ మారిపోయినా ఇక్కడి నుంచి వస్తుంది. ఇది విశేషమైనటువంటిది. ఇక్కడి నుంచి సర్గ మొత్తం చివరి పుస్తకం అంతా కూడా మార్పు చెందుతూ ఉన్నది. హనుమ యొక్క చరిత్ర మొత్తం ఇప్పుడు అంటున్నా దేవతలకి. వసూన్ రుద్రాంతథా ఆదిత్యాన్ అశ్వినో మరుతోపి చ నమస్కృత్వా గమిష్యామి రక్షసాం శోకవర్ధన. ఈ దేవతలకు అందరికీ నమస్కారం చేసి అశోకంలోకి వెళతా. ఈ దేవతలు ఎవరు? వసూను, రుద్రాను, ఆదిత్యాను, అశ్వినవు, మరుత. ఎక్కడున్నారు ఈ దేవతలు? ఋగ్వేదంలో ఉన్నారు. ఈ దేవతలకు అందరికీ నమస్కారం చేసి అప్పుడు చేరుతాను. జిత్వాదు రాక్షసాన్ సర్వాన్ ఇక్ష్వాకుకుల నందిని సంప్రదాస్యామి రామాయ యథాసిద్ధిం తపస్వినే. ఆ రాక్షసులందరినీ జయించేసేస్తాను, ఇక్ష్వాకులనంతటికి ఆనందాన్ని కలిగిస్తాను, ఒక మహాతపస్వికి ఆనందించు తపఫలము వలన శ్రీరామునకు అందించును. ఎవరిని? సీతను అని సముహూర్తమివ ధ్యాత్వా, ఒక క్షణము ధ్యాత్వా ఆలోచన చేసి, చింతావగ్రథితేంద్రియ, చింతౌ గ్రథిత ఇంద్రియ, గ్రథిత ఇంద్రియ. ఇక్కడ విశేషం. మీరు లలితా రహస్యనామాలు చదివారు. ఏమిటంటే దానిలో బ్రహ్మగ్రంథి విభేదిని, తర్వాత విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని అని చదివారు. ఏంటి? గ్రంథి అని ఒక మాట ఉన్నది. గ్రంథి అంటే అర్థం ఏమిటంటే ముడి, పీఠముడి. ఇప్పుడు మనం తాళ్ళు వేసేస్తాం, పీఠముడి పడి ఎంతసేపు తీసినా రాదు, పీఠముడి పడదరా అని అనుకుంటాం. చివరికి ఏదో పోసేస్తాం, కత్తి పెట్టి సార్ తర్వాత సంగతి. ఈ పీఠముడి ఇప్పి తీయడం చాలా కష్టం, ఈ గ్రంథిని. అట్లనే మనలో ఉన్నటువంటి గ్రంథి పీఠముడు ఒకటి ఉంది. ఏంటి? ఇంద్రియములు అన్ని కూడా గ్రంథి అనగా ముడి వేయబడి ఉన్నాయి, అవి ఓపెన్ కాలేదు అని అర్థం.
ఎప్పుడు ఓపెన్ అవుతాయి అంటే సుముహూర్తమివ ధ్యాత్వా, ముహూర్త కాలము పరంబ్రహ్మమును ధ్యానం చేసినప్పుడు అప్పుడు ముడులు ఊడతాయి. అవి ముడులు ఊడనంత కాలము ఇవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అప్పుడు వాటిని ఛేదించటము అని అర్థం. ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? మూలాధారం నుంచి వస్తున్నాడు. మధ్యలో 3 గ్రంథులు ఉన్నాయి. 3 గ్రంథులు ఏమిటి? బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి, 3 గ్రంథులు ఉన్నాయి. ఈ 3 గ్రంథులు పైకి వచ్చినా కానీ వీటిని ఛేదించలేదు. ఇప్పుడు ఛేదించబోయేటప్పుడు కల్లా ఇవ్వబడుతున్నాడు. ఇప్పుడు ఛేదించేసేసాడు. ఆజ్ఞాచక్రంలో కూర్చొని ధ్యానం చేశాడు. ధ్యానం చేసేటప్పటికి ఈ గ్రంథులు ఛేదించబడ్డాయి, ముడులు ఊడిపోయినాయి. అంటే పూర్తిగా డోర్స్ ఓపెన్ అయిపోయింది. ఎక్కడికి డోర్స్ ఓపెన్ అయిపోయిందో తెలిసిన? పరబ్రహ్మాన్ని దర్శించడానికి డోర్స్ ఓపెన్ అయింది. అది అర్థం. ఈ గ్రంథులు ముడులు ఉన్నంత కాలము పరబ్రహ్మ నీకు కనపడడు. ఇవి ఈ గ్రంథులు తెగిపోవాలి. తెగిపోయినప్పుడే అప్పుడు పరబ్రహ్మ కనపడతాడు. అప్పటిదాకా ఈ 3 గ్రంథులు, బ్రహ్మ గ్రంథి, రుద్ర గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అంటే ఏమిటి? అంటే మనందరం అనుకుంటాము బ్రహ్మ గ్రంథి బ్రహ్మదేవుడు, విష్ణు గ్రంథి అంటే విష్ణుదేవుడు పంగనామాలు, రుద్ర గ్రంథి అంటే అడ్డబొట్లు. కాబట్టి వీళ్ళు అనమాట, వీళ్ళు ముగ్గురు కూర్చున్నారు అనమాట అని అనుకుంటారు. పైకి అట్లంట కాదు. ఏమిటో తెలుసిన? ఇవి త్రిగుణములు. ఇవి బాలాజీకి అర్థమై ఉంటుంది. అందుకే ఉపనిషత్తు చదివితేనే ఇవన్నీ త్రిగుణాలు. త్రిగుణములు ఉన్నటువంటి బలం కనుక ఉన్నప్పుడు ఇదిగో ఈ పిచ్చి ఆలోచనలు చేస్తాడని చెబుతున్నాడు. అది ఈ త్రిగుణములు ఫెయిల్ అయిపోయినాయి ఈయన దగ్గర, అనగా ఓపెన్ అయిపోయినాయి. త్రిగుణాలు అడ్డు అనేటువంటిది గేటు తొలగిపోయింది. అది అర్థం. బ్రహ్మగ్రంథేమో రజోగుణానికి, విష్ణు గ్రంథేమో సత్వగుణానికి, రుద్ర గ్రంథేమో లయం ఇట్లా అనమాట తమో గుణానికి. త్రిగుణములను జయించాడు. ఇది ఇక్కడ చెబుతుంది. త్రిగుణాలను జయిస్తేనే ఇప్పుడు సముహూర్తమివ ధ్యాత్వా చింతావగ్రధితేంద్రియ ఉదతిష్టన్ మహాతేజ. ఎక్కడ చెప్పాడండి చూసారా? మరి ఆ పరమాత్మను ఎప్పుడైతే ధ్యానం చేస్తాడో మహాతేజ ఇప్పుడు చెబుతున్నాడు. ఎవరో హనుమ ఇప్పుడు మహాతేజ. ఇంకొకటి హనుమాన్ మారుతాత్మజ. హనుమాన్ మారుతే ఉదతిష్టన్ పైకి లేచేసేట, పైకి ధైర్యంగా లేచి నిలబడ్డాడు. ఎంత ఇదిగా చూసినాడు. సో ముహూర్తమివ ధ్యాత్వా ఆ పరబ్రహ్మాన్ని ధ్యానం చేశాడు. ఇప్పుడు 59లో వస్తున్నది. ఇదే రామాయణం మొత్తం మీద తలమానిక. ఈ శ్లోకాన్ని అందరూ కూడా ఏ కార్యక్రమంలోనైనా సరే, కార్యక్రమం ప్రారంభంలో కానీ మధ్యలో కానీ ఎప్పుడైనా సరే ఈ శ్లోకాన్ని గనక పఠించితే మన వెంట ఆ రామచంద్రమూర్తి హనుమతోడి సహా ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తుంటారు. ఇది నిజం, దీనిలో అసత్యం లేదు. ఈయన ఆ ధ్యానంలో కూర్చొని ఎవరిని చూశాడో చెప్తున్నాడు. ఎవరిని చూశాడు? నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. మరలా నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. అంత క్రితం ఏం చెబుతున్నాడంటే మొట్టమొదట వసూన్ రుద్రాన్ తథా ఆదిత్యాన్ అశ్వినౌ మరుతః ఇవి చెబుతున్నాడు. ఈ దేవతల్ని, ఋగ్వేద దేవతలందరినీ చెబుతున్నాడు. సరే చెప్పిన తర్వాత ఏం చేశాడు? ధ్యానం కూర్చున్నాడు. ధ్యానంలో అసలు ఆయన కనపడ్డాడు. నెంబర్ 1 కనపడ్డాడు. నెంబర్ 1 కనపడ్డాడు. అసలు ఎవరు నెంబర్ 1 అంటే ఇదిగో నమోస్తు రామాయ సలక్ష్మణాయ. ఇక్కడ ఒక విశేషం వేస్తున్నాడు ఈ శ్లోకంలో. రామాయ సలక్ష్మణాయ అంటే ఏమిటి? లక్ష్మణునితో కూడిన రాముడు. ఎప్పుడు కూడా
లక్ష్మణుని విడిగా పెట్టడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, లక్ష్మణుడితో కూడినటువంటి రాముడికి నమస్కారం అయ్యా నీకు అన్నాడు. ఇప్పటిదాకా మొట్టమొదటి నుంచి ఎక్కడైనా చెప్పుకుంటూ వచ్చాడా? మొట్టమొదటి బయలుదేరాడు, అయ్యా రామచంద్రమూర్తి నమస్కారం అని చెప్పేశాడా? చెప్పలేదు. ఇప్పుడు పరబ్రహ్మం కనపడ్డాడు. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ, ఆ రెండు నామములే రామాయణం మొత్తానికి మూలమైనటువంటి. దేవి అయితే తస్యై జనకాత్మజాయై, జనక ఆత్మజ అంటే జానకి, ఆ జానకి దేవి గారు, తస్యై ఆమె కూడా కనపడుతుంది. అనగా అర్థం ఏంటి? సీతారామ లక్ష్మణులు తనకి కనపడ్డారు. ఆ తర్వాత కనపడ్డది నమోస్తు రుద్రేంద్రియమానిలేభ్యో, రుద్ర ఇంద్ర, రుద్ర ఒకటి, ఇంద్ర ఇంకొకటి, యమ ఒకటి, అనిల ఇంకొకటి. అనగా ఈ దేవతలు, అనగా ఈ దేవతలను బట్టి సమస్త దేవతలు అనుకోవచ్చు. అట్లా ఇంకా చెబుతున్నాడు నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య, చంద్ర అర్క సూర్యచంద్రులు, సూర్యచంద్రులు కనబడుతున్నారు. ఇక్కడ దీనిలో ఒక విశేషం ఉంటుంది. ఏమిటంటే పరబ్రహ్మం మనకు కనపడుతున్నాడంటే ఆయన అసిస్టెంట్లు అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. ఇది దీనిలో అర్థం. రాజుగారు వస్తున్నాడు అనుకోండి, రాజుగారు వస్తుంటే ఏంటిదని అన్నదాని వెనక మంత్రి గారు, సర్వసేనాపతి, వాళ్ళు వీళ్ళు ఓహో 100 మంది పరిగెత్తుకుంటూ వస్తుంటారు. ఇప్పుడు చూడండి, ఎవరైనా ప్రధానమంత్రి వస్తున్నాడు అంటే ఎక్కడెక్కడ పోలీసులు వాళ్ళు వీళ్ళు మొత్తం ఊరి నిండా వాళ్ళే నిలబడిపోతారు. మామూలుగా ఉన్నప్పుడు ఉండమనండి, ఉంటారేమో? ఉంటారు. ఎప్పుడైతే పరబ్రహ్మం కనపడ్డాడో మొత్తం పరిగెత్తుకుంటూ వచ్చారు. పరబ్రహ్మం కనపడుతున్నాడు, ఆయన ప్రత్యక్షమైనాడు అనేటప్పుడు పరిగెత్తుకుంటూ వస్తారు. వీళ్ళందరూ పరబ్రహ్మాన్ని దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు. పరబ్రహ్మాన్ని ఆంజనేయ స్వామి కారణంగా పరబ్రహ్మాన్ని వీళ్ళందరూ చూస్తున్నారు. వీళ్ళందరూ నిలబడి ఉన్నారు, చూస్తున్నారు, నమస్కారం చేస్తున్నారు. ఎవరికి? సీతారామ లక్ష్మణులకి ఈ దృశ్యం అంతా చూశాడు, ధ్యానంలో చూశాడు అను. కాబట్టి ఈ శ్లోకాన్ని ఎవరిని అడిగితే వాళ్ళు అప్పచెప్పాలి. పూర్వకాలం ఏమంటుంటారు తెలిసిన? అరే నీ శ్లోకం వచ్చిందా, అప్పచెప్పాలి అంటుంటారు. అట్లనే ఎవరికి వాళ్ళు ఇది అడుగుతారు, అప్పచెప్పాలి అని అనుకొని దీన్ని ధారణ చేయండి. అంతేగాని ఈ చెవును విని ఆ చెవును వదిలేయకండి. ఎందుకంటే ఈ శ్లోకం రామాయణం మొత్తం మీద, నేను ఒకటిగా చెబుతాను, రామాయణం మొత్తం మీద ఇది ఒక్కటే. ఈ శ్లోకం వచ్చిందంటే నీకు రామాయణం అర్థమైంది అని అర్థం. ఈ శ్లోకం వచ్చిందంటే నీ వెంట హనుమ సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేంద్రియమానిలేభ్యో, నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య. రేపు క్లాసులో కొంతమందిని ఈ శ్లోకం చెప్పండి చూడకుండా అని అంటారు. ఎంతమంది చెబుతారో చూద్దాం. చూడకుండా చెప్పాలి, చూసి కాదు. ఎందుకనంటే అంతటి నిష్ఠగా ఉండాలి. అట్లా అది ఆ భక్తి అనేటువంటిది ఉంటే వస్తుంది. కాబట్టి ఈ దేవతలందరినీ చూశాడండి. లక్ష్మణ సమేతన శ్రీరామునికి నమస్కారం, జనకరాజపుత్రికైన జానకి నమస్కారం, రుద్రునకు, ఇంద్రునకు, యమునికి, వాయుదేవునికి అందరికీ నమస్కారాలు, సూర్యచంద్రులకి నమస్కారాలండి. ఇక్కడ ఒక విశేషం రాశాను చూడండి, అక్కడ బ్రాకెట్లో, కార్యసాధన నిమిత్తము ఈ శ్లోకమును ముమ్మారు పఠించండి, 3 సార్లు. ఈ శ్లోకము సీతారామ లక్ష్మణులను దేవతల ప్రసలను చేసుకుంటూ అత్యంత శక్తివంతమైనటువంటి శ్లోకము. ఇది అనుష్ఠుప్ ఛందం కాదు, ఇది ఉపజాతి ఛందం. అనుష్ఠుప్ ఛందంలో ఇవ్వలేదు, ఉపజాతి ఛందంలో ఇచ్చాడు. ఉపజాతి ఛందంలో ఉన్న శ్లోకాలు ఎక్కడున్నాయో తెలిసిన? మీకు ఈ రహస్యం చెప్పేస్తా. బాలాజీ ఉన్నాడా ఇక్కడ? ఏమిటంటే గీతలో 11వ సర్గ. మీరు జాగ్రత్తగా గమనించారో లేదో గీత, ఆ గీత మిగిలినటువంటి భాగాలన్నీ అనుష్ఠుప్ ఛందంలో వచ్చాడు. ఇక్కడి రాని ఛందస్సు మార్చేసేసాడు. ఏ ఛందస్సులో ఇంద్రవజ్ర, ఉపేంద్ర వజ్రలు 2 పెట్టేసేసాడు. 2 ఛందస్సులను పెట్టేసేసి ఆ 11వ సర్గను లాగించేసాడు.
పూర్తిగా అనుష్ఠుప్ ఛందాన్ని పక్కన పెట్టేసేసి ప్రత్యేకమైన ఛందస్సు తీసుకొని చెప్పాడు. ఈ ఛందస్సులో ఉండేటువంటి విశేషం ఏమిటంటే ఇంద్రవజ్ర ఉపేంద్ర వజ్ర అనేటువంటి ఛందస్సు అది. అది చదివే దానిలో కూడా మార్పు వస్తుంటుంది, గణాలు మార్పు వస్తుంటాయి, జాగ్రత్తగా గమనించండి, అది అర్థం. అట్లా అనమాట, అంత విశేషం. ఏది 11వ సర్గ, భగవద్గీతలో ఉన్న 11వ సర్గ, అట్లా అనమాట. ఇది దానితోటి ఈక్వల్ అయినటువంటిది ఈ ఒక్క శ్లోకం. నమోస్తు రామాయ 11వ సర్గ ఈజ్ ఈక్వల్ టు ఇదిగో ఇది. ఆ 11వ సర్గలో చెప్పాడుగా, అయ్యా ఇంద్రుడు కనపడుతున్నారు, రుద్రులు కనపడుతున్నారు, వాళ్ళు కనపడుతున్నారు, వీళ్ళు కనపడుతున్నారు, అవి ఇవి అన్ని చెప్పుకుంటూ వచ్చాడుగా 11లో. ఆయన చూస్తున్నాడుగా, అర్జునుడు చూస్తున్నాడుగా, ఈయన చూస్తున్నాడు, విశ్వరూప సందర్శనం చూస్తున్నాడు. ఎవరు? ఆంజనేయ స్వామి వారు విశ్వరూప సందర్శనం చూస్తున్నాడు, పరమాత్మిక విశ్వరూప సందర్శనం చూస్తున్నాడు. ఇది గొప్ప విశేషం. అందుకని ఈ శ్లోకం నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవీజితస్యై జనకాత్మయాయ నమోస్తు రుద్రేంద్రియమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అని చెప్పి 60వ శ్లోకంలో సతేభ్యస్తు నమస్కృత్య సుగ్రీవాయ చ మారుతి దిశగ సర్వ సమాలోక్య అశోక వనికాం ప్రతి. ఇప్పుడు హనుమ వారితో పాటు సుగ్రీవుడు కూడా నమస్కరించాడు. సుగ్రీవుడు ఏమవుతాడు? ఈయనకి రాజుగారు అవుతాడు, ఈయన మంత్రి. అనగా తన ప్రభు ఎవరు? సుగ్రీవుడు. సుగ్రీవుడికి కూడా నమస్కరించి అశోకవనానికి వెళ్ళటానికి ముందుగా ఒకసారి మొత్తం అలా రౌండ్ ఒక్కసారి చూశాడు అనమాట. చూసి అన్ని వైపులా చూసేసి సగత్వా మనసా పూర్వం అశోక వనికాం శుభాం ఉత్తరం చింతయామాస వానరో మారుతాత్మజ. ముందుగా హనుమ మనస్సున అందమైన అశోకంలో ప్రవేశించి తర్వాత చేయవలసిన పనులు, ముందు అసలు అశోకంలో పోదాం, తర్వాత ఆలోచిద్దాం అని అనుకున్నాడు. ధ్రువంతురక్షో బహుళ భవిష్యతి మనాకుల అశోకవనిక పుణ్య సర్వ సంస్కార సంస్కృత. అశోకవనం తప్పక రాక్షసులు పరివేక్షితమై ఉంటుంది, మహావృక్షములతో కూడి ఉన్నది, ఇది సర్వ విధముల సంస్కారయుతమై అందముగా ఉన్నది. ఒక పదం వేశాడు, సర్వ సంస్కార సంస్కృత. ఇక్కడ ఎందుకు వేశాడు ఈ పదం? సర్వ సంస్కార సంస్కృత అనేది పూర్తిగా సంస్కరింపబడినటువంటిది ఈ అశోకవనము. అటువంటి చోట, మహాపవిత్రమైనటువంటి చోట సా జానకి అపశ్యత్, అది అందుకు వేశాడు ఈ పదం. సంస్కారవంతమైనటువంటిది ఈ ప్లేస్. ఏది? అశోక వనం అనేటువంటిది. సర్వ సంస్కార సంస్కృత అశోకవనిక పుణ్యా. పుణ్యమైనటువంటి అశోకవనము, సంస్కారవంతమైన చోట ఎవరు ఉన్నారు అంటే పరబ్రహ్మ మహిషి ఉన్నది అక్కడ అని చెప్పబోతున్నాడు. ముందుగా సూచనలు ఇస్తున్నాడు అనమాట, నెమ్మదిగా వాల్మీకి సూచనలు ఇస్తున్నాడు. రక్షిణ రక్షిణశ్చాత్ర విహితా నూనం రక్షంతి పాదపాన్ భగవానపి సర్వాత్మ నాతిక్షోభం ప్రవాతి వై. అశోక వన రక్షణార్థం అక్కడక్కడ వనపాలక రాక్షసులు నియమింపబడి ఉంటారు, వారు అందరి వృక్షములు రక్షిస్తూ ఉంటారు. సర్వాంతర్యామి భగవానుడు అయిన వాయుదేవుడు, భగవానపి సర్వాత్మ. ఇక్కడ వాయుదేవుడు సర్వాత్మన నిండి ఉంటాడు అంటున్నాడు. వాయుదేవుడు సర్వాత్మన ఉంటాడు, సర్వాంతర్యామి, సర్వ అంతర్యామి. ఇక్కడ ఒక మాట, సర్వ అంతర్యామి అని అంటే మనలో వాయుదేవుడు ఉన్నాడండి. ఎట్లా ఉన్నాడు? మనలో వాయుదేవుడు ఉన్నాడు. మనం గాలి పీలుస్తున్నాం, ఇట్లా ఈ గాలి వాయు ప్రాణవాయువు 5 భాగాలు అయినాయి, లోపల 5 పంచ ప్రాణాలు అయినాయి. లోపల ఉన్నాడు వాయువు గారు, వాయుదేవుడు కూర్చుని ఉన్నాడు. అదేనమాట, ఇది సర్వాత్మన ఉన్నాడు, అంతర్యామి, మనలో ఉన్నాడు. ఆయన భగవానుడు, ఆ వాయుదేవుడే పరబ్రహ్మము. ఆయన వాయుదేవుడు అతిగా కాక నెమ్మదిగా బయటేమో వీస్తూ ఉన్నాడు, నెమ్మదిగా వీస్తున్నాడు. మనలో ఉన్నటువంటి అంతర్యామి ఇక్కడ కూడా తిరుగుతూ ఉన్నాడు అని చూస్తూ, అనగా ఆ వాయుదేవుడిని మొట్టమొదటిగా స్మరించుకొని సంక్షిప్త అయం మయాత్మాచారామార్థే రావణస్య చ సిద్ధిం మే సంవిధాస్యంతి దేవా సర్షిగణాస్తు ఇహ. రామకార్యార్థం రావణుని కనబడకుండా సూక్ష్మము ధరించి తిని
దేవతలను మహర్షులు నాకు ఇక్కడ శుభం కలుగునట్టు దీవిస్తారు. నేను చిన్న రూపం ధరించుకొని నేను తిరుగుతుంటాను. నేను అందరినీ కూడా ప్రార్థించాను, వాళ్ళు రక్షిస్తూ ఉంటారు నన్ను. బ్రహ్మ స్వయంభూ భగవాన్ దేవా సేవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభుతు. బ్రహ్మాది దేవతలు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా నాకు కార్యసిద్ధిని కలుగు చేస్తూ ఉంటుంటారు అని చెబుతాడు. బ్రహ్మాది దేవతలు కార్యసిద్ధిని కలుగు చేస్తూ ఉంటుంటారు. ఇక్కడ విశేషం ఏంటి తెలిసిన 65లో ఇక్కడ విశేషం ఇక్కడ చెప్పలేదు. ఎక్కడంటే యుద్ధంలో ఇంద్రజిత్తు తర్వాత జంబుమాలిని అక్షకుమారుడు వీళ్ళతో యుద్ధం చేస్తుంటాడు. ఈ యుద్ధం చేస్తున్న దానిలో ఈ దేవతల యొక్క ఈయనకి ఉన్నది కదా, ఏది వరాలు ఇచ్చారు కదా, ఇదిగో వీళ్ళే ఆ వరాలు పనిచేస్తుంటాయి. ఇక్కడ మనకి ఆ సూచన చెబుతున్నాడు. వాళ్ళందరూ నన్ను రక్షిస్తుంటారు అన్నాడు. వాళ్ళతో యుద్ధం చేస్తుంటే, యుద్ధం అనేటప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ఈయన గద తీసుకొని బాధ్యత పెడుతుంటాడు వాళ్ళని అనుకుంటారు. అసలు లేనే లేదు, అసలు ఈ గదే లేదు. గద లేకుండానే అంతమందిని చంపాడు. ఇక ఆయుధాలు ఉంటే ఇక మొత్తాన్ని చంపేసేవాడేమో ఆ కాసేపట్లో అని అనిపిస్తుంది. ఆయుధం లేకుండానే మొత్తాన్ని చంపేసేసాడు. అట్లా ఆ చంపడం అనేటువంటిది ఏమిటో గొప్ప విశేషం. రాను రాను హనుమ యొక్క పురోగతి, అభివృద్ధి మారుతూ, స్టేజెస్ మారుతూ మారుతూ ఎక్కడ మారిపోతుందంటే కంప్లీట్ గా అమ్మవారి దర్శనం చేసుకొని, ఇక్కడ జాగ్రత్తగా చెప్తున్నా, అక్కడ అర్థం మీకు అందరూ కూడా ఇక్కడ పట్టుకోవాల్సినది. అమ్మవారి దర్శనం చేసుకొని ఒక్క ప్రదక్షిణం చేస్తాడు. ఒక్క ప్రదక్షిణం చేసేటప్పటికే అమ్మవారు హనుమలో కాళికాయై లోపల ప్రవేశిస్తుంది. కాళిక అవుతుంది. కాళికయ్య లోపల ప్రవేశించి యుద్ధం అయిపోయేదాకా లోపల కూర్చొని ఉంది. అంతవరకు హనుమ ఎవరిని ఒక్క రాక్షసుని చంపలేదు, ఎవరితోటి యుద్ధాలు పెట్టుకోలేదు, ఏమీ లేదు. అక్కడి నుంచి చూస్తుంటే ఈయన అసలు ఆంజనేయ స్వామి అసలు అని అనిపిస్తుంది. అట్లా కూడా అర్థం దాని తర్వాత వస్తున్నాడు దీనిలో. ఎందుకంటే ముందుగానే చెబుతున్నాడు ఈ దేవతలందరూ నన్ను రక్షిస్తూ ఉంటారు అని చెప్పాడు. రాబోయేటువంటిది ముందుగా చూపిస్తున్నాడు. ఇంకా దేవతలు వరుణ పాశ హస్త సోమాదిత్య ఉతధైవచ అశ్వినౌచ మహాత్మానో మరుతశర్వ ఏవచ. సూర్యచంద్రుడు, వరుణదేవుడు, అశ్విని దేవతలు, మరుత్తులు, మొత్తం 33 దేవతలు. మనం 33 దేవతలను చెబుతుంటాం కదా, వీళ్ళందరూ కూడా నన్ను రక్షిస్తూ ఉంటారు, నాకు కార్యసిద్ధి అని. సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభు దాస్యంతి మమ ఏ చ అన్యే అదృష్టాః పది గోచరాః. సమస్త భూతములకు అధిపతి శ్రీ మహావిష్ణువు ఇంకనూ అగోచరముకు దేవతలు నాకు కార్యసిద్ధిని, మొత్తం దేవతలందరినీ ప్రార్థించాడు, నా కార్యసిద్ధి అగుగాక అని చెప్పి ఇక్కడ 68లో ఒక విశేషం చెబుతున్నాడు. అమ్మవారిని దర్శిస్తున్నాడు. తన మనస్సులో ఇలా ఉన్నది అని దర్శిస్తున్నాడు. ఇది లలితా రహస్య సహస్రనామాలలో ఏ ఏ నామములు ఇక్కడ విక్షిప్తమైనయో కనిపెట్టండి. అది తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్య దర్శనం. అమ్మవారి యొక్క ఆ ముఖము తారాధిపతుల్య దర్శనం, చంద్రుడితో సమానమైనటువంటి కాంతితో ప్రకాశిస్తున్నది అమ్మవారి యొక్క వదనము అన్నాడు. ఈ వదనంలో ఏం కనబడుతున్నాయి? తదున్నసం పాండురం. తదున్నసం ఒకటి, ఎత్తైన నాసిక ఒకటి. పాండురదంతమవ్రణం, తెల్లని దంతాలు అదొకటి.
అవ్రణం, ఆ పెదవులు ఏమాత్రము అవ్రణమైనట్టు అంటే ఏమాత్రము ఘాటు లేనటువంటివి అని అర్థం. అంటే స్పష్టంగా దొండపండులాగా ఉన్నటువంటివి అని అర్థం అది. శుచిస్మితం, అమ్మవారి నవ్వు ఎట్లా ఉంటుంది అంటే శుచిస్మితం. శుచి అంటే తెలుపు ఇక్కడ అర్థం. ఆమె నవ్వింది అని అంటే తెల్లని కాంతి అని అర్థం. ఒకటి దీనిలో రహస్యం ఒకటి ఉంది. ఈ రహస్యం అందరికీ చెబుతామా, శిష్యుడికి మాత్రమే చెబుతున్నాం. ఇది చాలా అత్యంత రహస్యమైనటువంటిది. అది ఏమిటో వస్తున్నది దీనిలో. ఇంకొకటి పద్మ ఫలాశలోచనం, కళ్ళు. ఆ కళ్ళు పద్మముల వంటి కళ్ళు అని చెప్పాడు. పద్మముల వంటి కళ్ళు అని చెప్పాడు. ద్రక్షేతదార్య వదనం, ఆమె పేరేంటి? ఆర్య. వచ్చిందా లలిత రహస్యనామంలో ఆర్య? ఆ ఆర్య యొక్క వదనం, ఆ ముఖముట కదాన్వహం, ఎప్పుడు నేను దర్శిస్తాను కదా. ఎటువంటి ముఖం ఆమెది? చంద్రుని వంటి ముఖము, తారాధి అటువంటి అమ్మవారు. ఇదివరకు చూశాడా ఎప్పుడన్నా? రామచంద్రమూర్తి చెప్పాడా? చెప్పలేదుగా. ఇప్పుడు కనపడ్డది. ఇది ఎక్కడ కనపడ్డది? ఈ ధ్యానంలో కనపడ్డది. కనపడేటప్పటికి ఇప్పుడు చెబుతున్నాడు. ఇప్పుడు గుర్తుపెట్టాడు మనిషిని. ఆయన చెప్పలేదు ఇట్లా ఉంటుందో, ఆయన చెప్పలేదు. ఈయన ఏం చేశాడు? ధ్యానంలో చూశాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రియమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అని చెప్పాడు. ఇప్పుడు ఏమిటంటే దీనిలో అమ్మవారి యొక్క వదనాన్ని చెప్పాడు. ఇది లలితా రహస్యాశ్రమాల్లో ఈ మొత్తాన్ని కలిపి ఏంటి, ఈ వదనంలో ఉండేటువంటి ఏముంటాయా? నాసిక, కళ్ళు, పాలభాగము, పెదవులు, చెవులు, ఇవి కదా ఉండేది. ఇదంతా శిరస్సు కదా ఉండేది. కాబట్టి ఈ శిరస్సుని ఏమిటి ఒక్కటే మాటతోటి, ఒకే నామంతో లలితలో వచ్చింది. అది అత్యంతమైనటువంటిది, బీజాక్షరంతో ఉన్నటువంటిది. ఆ బీజాక్షరం ఇక్కడ ఒక బీజాక్షరం వేశాడు. అది ఏమిటి? ఎంతమందికి ఎవరి కోసం ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. మీకు కనుక్కున్నా తెలియదు. ఏదో అంటారు చూసావు. అది ఎవరంటే మళ్ళీ లలిత నా దగ్గర చదువుకున్న వాళ్ళు వాళ్ళే చెప్పగలుగుతారు. వాళ్ళు రెండో వాళ్ళు ఎవరు చెప్పలేరు. ఎట్లా అనమాట. ఏమిటంటే దానిలో ఐం బీజం. ఐం బీజం సరస్వతి బీజం. అనగా అమ్మవారి యొక్క ఆ వదనాన్ని దర్శనం చేసుకుంటే మనలో ఉన్న అజ్ఞానము నశిస్తుంది. దీన్ని ఏమంటారనంటే లలితలో శ్రీమద్వాగ్భవ కోటైక స్వరూప ముఖ పంకజ. అది ముఖ పంకజ. అమ్మవారి ముఖము పద్మం వంటి ముఖము, వాగ్భవ కూటము. మన ఈ శిరస్సు, వాక్కులు వస్తాయి. శిరస్సు నుంచి వాక్కులు వస్తాయి. ఈ వాక్కులు అనేటువంటి సరస్వతి రూపము. అర్థం కాలా? ఇక్కడ సరస్వతి రూపమైనటువంటిది ఈ శిరస్సు. అనగా అర్థం జ్ఞానపూర్వకమైనటువంటిది ఈ సరస్సు, ఈ శిరస్సు. అంత గొప్పది. అది మనకు దీనిలో లలితలో చెప్పుకుంటూ వచ్చాడనమాట. అమ్మవారి ఇక్కడ చూసుకోండి, చెప్పడం వర్ణన కూడా ఎట్లా చేశాడో. అమ్మవారి యొక్క కటి భాగము, మధ్య భాగాలు వర్ణన చేశాడా? తలకాయ చేశాడు. చూసండి, శిరస్సు చేశాడు. మొత్తం చేయొచ్చుగా మరి, మొత్తం చేయొచ్చు కదా. మనకి దీనిలో ప్రార్థనా శ్లోకాలు ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనం మొత్తం చేసేసాడు. ఆ పద్యంలో ఏంటి, మొత్తం అమ్మవారి రూపం మొత్తం చేసేసాడు. మరి అట్నే చెయ్యి ఇక్కడ కూడా. చేయలేదు. వాగ్భవ కూటం చేశాడు. అనగా అర్థం ఏంటి? అజ్ఞానము నశించుగాక. ఇప్పటిదాకా ఆ హనుమ అయ్యో నేను చచ్చిపోతాను, దూకుతాను, అది చేస్తాను, ఇది చేస్తాను, ఓహో 10 రకాలుగా అన్నాడు. ఇదంతా అజ్ఞానము. ఇది అర్థం. ఈ అజ్ఞానము నశించుగాక. అమ్మవారు ఎప్పుడైతే కనబడదో నీకు జ్ఞానము అనే మార్గం కనబడుతున్నది. ఆ జ్ఞానం అనే మార్గం చూపిస్తున్నది అశోకవనానికి.
అశోక అంటేనే జ్ఞాన మార్గము, శోకము లేనటువంటిది. అది అనమాట. అది అంత విశేషం ఉన్నది ఈ శ్లోకల. తదున్నది శ్లోక తదున్న సంపాండు రదంతమవ్రణం శుచిస్మితం పద్మ ఫలాశలోచనం దక్షేతదార్య అవదనం కదాన్వహం ప్రసన్న తారాధిపతుల్య దర్శనం. మీరు ఒక్కసారి అమ్మవారిని ప్రసన్న తారాధిపతుల్య దర్శనం. అమ్మవారి వదనము చంద్రబింబం వలె కాంతులతో, తెల్లని కాంతులతో, తెల్లని కాంతులు అంటే చల్లగా ఉంటాయి అది అర్థం. చల్లని కాంతులు, అమ్మవారి యొక్క కాంతులు వస్తున్నాయి అంటే మనకు మనః ఆహ్లాదము, అంత గొప్పది. ఆ వాక్కు అనేటువంటి సరస్వతి వాక్కు మనకు అంతటి ఆహ్లాదం ఇచ్చేటువంటిది. ఇది ఇందులో ఉన్నటువంటి గొప్ప విశేషమైనటువంటిది ఇది దీనిలో. కాబట్టి అంత క్రితం చెప్పిన ఏంటంటే నమోస్తు రామాయ సలక్ష్మణాయ ఒకటి, అదే పరబ్రహ్మాన్ని దర్శించాడు, ఇక్కడే అమ్మవారిని దర్శించాడు. ఈ రెండు శ్లోకములు తదున్న సంపాండు రదంతమవ్రణం శుచిస్మితం పద్మ ఫలాశలోచనం రక్షేతదార్య అవదనం కదాన్వహం ప్రసన్న తారాధిపతుల్య దర్శనం అది చెప్పి చివరిగా చెప్పేస్తున్నాం. క్షుద్రేణ పాపేన నృశంస కర్మణ సుదారుణాలంకృత వేషధారిణ బలాభిభూతాహి అవలా తపస్విని కథన్ను మే దృష్టిపదే అద్య సా భవేతు. ఆ రావణాసురుడు నీతుడు, భయంకర స్వరూపం ధరించినటువంటి వాడు. అటువంటి వాడు ఆ సీతాదేవిని బలాత్కారంగా అపహరించాడు. అటువంటి సీతను నేను ఎప్పుడు దర్శిస్తానో కదా, నా దృష్టి పదానికి ఇదిగో ఇలా ఉంటుందని కనపడ్డది. ఇటువంటి అమ్మవారిని నేను వెతుకుతూ పోతుంటాను. ఇప్పుడు అమ్మవారు కనపడ్డది, అమ్మవారి రూపం ఎట్లుందో తెలిసింది, ఇక పట్టుకుంటాను. ఇక అమ్మవారిని నేను దర్శనం చేసుకుంటాను. నాకందరూ ఈ దేవతలందరూ కూడా నాకు ఉపయోగం, నాకు సహాయం చేస్తూ ఉందురుగాక అన్నాడు. ఎందుకు చేయరు? అసలు రాజుగారే వచ్చినప్పుడు వాళ్ళందరూ ఉంటున్నారు. పరబ్రహ్మం వచ్చేటప్పటికి, మంత్రి గారు వచ్చేటప్పుడు పోలీసులందరూ పరిగెత్తుకుంటూ వస్తుంటుంటారు. అట్లనే పరబ్రహ్మం ఎప్పుడైతే వెంటబడి వస్తున్నాడో నీ వెంట దేవతలందరూ వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తుంటారు. నీలో పరబ్రహ్మాన్ని కనిపెట్టావో ఏ హనుమ, ఆ ప్రభు నీ నెత్తి మీదనే ఉన్నాడు. ఇప్పుడు అర్థం చేసుకున్నావా? చంకలో పెట్టుకుని ఊరంతా తిరిగావు. అది నీ దగ్గరే ఉన్నాడు, రామబుద్ధి కొన్నది నీ నెత్తి మీద ఉంది, పెట్టుకున్నావు, మర్చిపోయినావు. ఆ రామ అనేటువంటిది ఆయననే పరబ్రహ్మము. ఇప్పుడు తెలిసిపోయింది ఆయనకి. అమ్మయ్య, ఇక్కడి నుంచి ఆయన జీవితంలో రామ అనే శబ్దం మాట ఇది మనకు సుందరకాండలో ఇక్కడి నుంచి మొదలవుతుంది రామ శబ్దం ఆయనకి. అంత క్రితము రామ శబ్దం లేదు. ఆయన ఎంతసేపు ఈ దేవతలకు నమస్కారాలు చేసుకోవటం, వేద మంత్రాలు చదువుకోవటం, దీంతోటే ఉన్నాడు. ఇది అర్థం. ఇప్పుడు ఆ పరబ్రహ్మాన్ని దర్శనం చేసుకున్నాడు. దేవతల కన్నా పైన ఉన్నటువంటి వాడు ఎవరు ప్రశ్న వేస్తే పరబ్రహ్మము. పరబ్రహ్మాన్ని దర్శనం చేసుకున్నాడు కనుకనే ఇక సాగుతూ ఉన్నది ఆయన యొక్క విశేషమైన అసలు అన్వేషణ. దీని నుంచి ఇక ఆయనకి ఎక్కడ కూడా తిరుగులేని, అర్థం కాలే, ఎక్కడ బ్రేకులు లేవు ఆయనకి. ఇంకా అయిపోయింది, ఇప్పటిదాకా అయిపోయింది, పైకి వచ్చేసేసాడు. ఇంకా ఆయన దీని గురించి తెలుసుకొని మీరందరూ కూడా అనగా ఏంటో భక్తులందరూ కూడా చెబుతున్నారు. ఏమని చెబుతున్నాడంటే ఆయన నమోస్తు రామాయ సలక్ష్మణాయ అన్నాడయ్యా అనే ఆయన ముందుకు సాగిపోతున్నాడు. అది పట్టుకోండి అని చెబుతూ 14వ సర్గలో ఒక విశేషస్సు సముహూర్తమివ ధ్యాత్వా మనసాచ అధిగమ్య తాం అవకృతో మహాతేజ ప్రాకారం తస్య వేశ్వనః. అక్కడి నుంచి ఆయన ఒక్కసారి దీనికి వచ్చేసేసాడు అశోకవనానికి అని చెబుతూ 14వ సర్గ ఇక విశేషంగా చెబుతూ ఈ 14వ సర్గలో వర్ణన చేసుకుంటూ వస్తున్నాడు. ఏమిటి? అశోకవనాన్ని వర్ణన చేసుకుంటూ వచ్చాడు. ఇక అశోకవనాన్ని వర్ణన చేసుకుంటూ ఇక్కడ విశేషం ఏమిటంటే అమ్మవారిని నెమ్మదిగా ఎట్లా ఉంటుందో అని ఈ విధంగా దర్శనం చేసుకుంటూ వస్తూ ఈయన విశేషంగా ఎక్కడంటే దీనిలో
ఇక్కడ అని చెబుతూ దీనిలో కూడా ఇక్కడ కూడా చూసుకుంటూ 15లో అమ్మయ్య ఇక్కడ వచ్చాడు 15లో పూర్తిగా ప్రభయాదేవి ఇక్కడి నుంచి 15 అంతా సిద్ధి సర్గ 15 అంతా మోక్షాన్ని అమ్మవారిని దర్శనం చేసుకుంటాడు. ఇది దీనిలో అమ్మవారిని దర్శనం చేసుకుంటాడు. ఎక్కడన్నా అడిగితే మీకు ఎంత మాత్రం గుర్తుకొస్తాయో చూసుకోండి. ఏమిటంటే లలిత ఎంతవరకు గుర్తుకొస్తుందో చూసుకోండి. దీనిలో 15వ సర్గలో 48వ శ్లోకం ఉన్నది. ఈ శ్లోకంలో అమ్మవారిని పూర్తిగా వర్ణన చేశాడు. ఇక్కడ ఇట్లా చేసి దీంతో పూర్తి చేసేసాడు. ఇక్కడి నుంచి మారిపోతుంది. ఏదైనా 14వ సర్గ దగ్గర నుంచి మనకు విశేషంగా వస్తూ ఉంటుంది. కాబట్టి రేపు ఎల్లుండి మనం 15వది బుధవారం అవుతుంది సిద్ధి సర్గ. ఆ సిద్ధి సర్గలో విశేషమైనది కూడా మనం దర్శించుకుని అంతవరకు శుభం భూయాతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సత్కమయా తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాతు. బాలాజీ ఇక్కడ